జనరల్ గా సెలూన్ షాప్ ఉంటది, హెడ్ మసాజ్ కోసం వెళ్తాము, లేదంటే హెయిర్ కట్ కోసం వెళ్తాము. అక్కడ కూడా వాళ్ళు టక్ టక్ అని విచ్చేస్తారు. అవును, ఇక్కడ నుంచి నాకు ఇలా లాగుతున్నట్టు అనిపిస్తుంది అన్నారు. ఎంఆర్ఐ తీసుకుని వచ్చారు, నేను చూస్తే మెడభాగంలో డిస్కులు అనేవి బల్జెస్ వచ్చేసినాయి. ఎలా చేయాలో తెలుసు, ఎలా చేయకూడదో తెలియదు, ఎక్కడ చేయకూడదో తెలియదు. అన్ని ప్రాబ్లంలకు వచ్చే అవకాశం ఉన్న వ్యక్తి ఎవరైనా ఫస్ట్ సాఫ్ట్వేర్. సో అంటే ఇప్పుడు చాలామంది ఆపరేషన్లు చేయించుకోవాలంటారా వద్దంటారా? ఇప్పుడు మీరు నాన్ సర్జికల్, అసలు మీరు ఆపరేషన్ లేకుండా తగ్గిస్తారు. సో ఎట్లా తగ్గిస్తారు? ఒక లేజర్ లైట్ని యూజ్ చేసుకుంటూ ట్రీట్ చేస్తారు. ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు అసలు జరిగినట్టు పెయిన్ కూడా ఉండదు. అసలు నా ట్రీట్మెంట్ చేస్తారని అడుగుతారు కొంతమంది అయితే. సో అంటే మీ దగ్గర యూజ్ చేసే ఎక్విప్మెంట్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా? కంప్లీట్గా ఉండవండి, జీరో సైడ్ ఎఫెక్ట్స్. అంటే వెన్నుపూస ప్రాబ్లం ఉండి కానీ, నడుపు నొప్పి కానీ, ఏదన్నా ప్రాబ్లం ఉండి మీ దగ్గరకు వచ్చి మీ దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవచ్చా, లేకుంటే రెస్ట్లో ఉండాలా మీ దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత? ఓకే అండి, ఇది ఎందుకంటేనండి, ఇది చాలా మంచి క్వశ్చన్. నేనైతే పర్సనల్గా బెడ్ రెస్ట్ సజెస్ట్ చెయ్యను. సో మన బాడీ మాట మనం వినాలి ఫస్ట్. అంటే చాలామంది మహిళలలో ప్రెగ్నెన్సీ టైంలో అంటే వాళ్ళకు నడుము నొప్పి వస్తుంది అని అంటారు. అది లైఫ్ లాంగ్ ఉంటుందా? అసలు నడుము నొప్పి ప్రెగ్నెన్సీ టైంలోనే నడుము నొప్పి ఎందుకు స్టార్ట్ అవుతుంది అసలు మహిళలకి? ఒక 45 సంవత్సరాలు దాటితేనో లేదంటే 50 సంవత్సరాలు దాటితేనో ఈ డిస్క్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉండేవి. ఈ మధ్య కాలంలో ఏమైపోయిందంటే ప్రతి ఒక్కరికి చిన్న లేదు పెద్ద లేదనమాట. అంటే ఆ నడుము నొప్పి వల్ల అంటే వాళ్ళకి సెక్షువల్ లైఫ్కి ఏమన్నా ఇబ్బంది ఉంటుందా? అంటే చెప్పండి దాని గురించి. ఇది చాలా మంచి క్వశ్చన్ సార్. యాక్చువల్ చాలామంది బయటికి అడగలేక లోపలే ఉంచుకొని బాధపడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే డైవర్స్ దాకా కూడా వెళ్ళినాయి అన్నమాట కొన్ని కేసెస్ అయితే ఈ ప్రాబ్లంతో. సో ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, దీనికి నేను ఖచ్చితంగా ఆన్సర్ చేయాలి. హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో ఈ మధ్యకాలంలో చాలామందికి వెన్ను నొప్పి, నడుము నొప్పి, మెడ నొప్పులతో చాలామంది బాధపడుతున్నారు. సో వీటిపైన మాట్లాడడానికి మనతో పాటు స్పెషల్ డాక్టర్ ఉన్నారు. సో ఆ డాక్టర్ ఎవరో కాదు, నాన్ సర్జికల్ స్పైన్ స్పెషలిస్ట్ డాక్టర్ వెంకటేష్ బాబు గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? సార్ బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? సో చాలా బాగున్నాను. సో ఈ మధ్యకాలంలో మనం చాలా వింటూ ఉన్నాం, అంటే ఈ నడుము నొప్పి, వెన్ను నొప్పి, అదేవిధంగా మెడ నొప్పులు, ఈ తిమ్ముర్లు, ఇవన్నీ చాలా చూస్తూ ఉన్నాం, వింటూ ఉన్నాం. చిన్న చిన్న పిల్లలలో ఈ మధ్య ఈ నడుము నొప్పి ప్రాబ్లం అనేది ఎక్కువ అవుతూ ఉంది. అసలు నడుము నొప్పి, వెన్ను నొప్పి, ఈ మెడ నొప్పులు ఎందుకు వస్తాయి? అసలు నడుము నొప్పి లేదా మెడ నొప్పులు అనేది చాలా పెద్ద ప్రాబ్లం అండి. ఈ మధ్యకాలంలో చిన్న వయసు నుంచి పెద్ద వయసు వరకు అందరికీ ఈ ప్రాబ్లమ్స్ వస్తూనే ఉన్నాయి. సో దాంట్లో ముఖ్యంగా ముందు మనం తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే అన్ని నడుము నొప్పులు ఒకటి కాదు. ఓకే. సో నడుము నొప్పుల్లో చాలా రకాలు ఉంటాయి, మెడ నొప్పుల్లో కూడా రకాలు ఉంటాయి. ఎవరైతే ఈ నొప్పులతో బాధపడుతున్నారో వాళ్ళకి ఏ టైప్ ఆఫ్ ఇబ్బంది ఉంది, ఏ టైప్ ఆఫ్ నడుము నొప్పి ఉంది అనేది ముందు మనం తెలుసుకోవాలి. సో నేను ముందు కొంచెం అర్థమయ్యేలాగా చెప్తాను, ట్రై చేస్తాను. సో నడుము నొప్పి అనేది జనరల్గా మనం ఓన్లీ నడుము దగ్గర మాత్రమే ఉంటే అది కండరాల వల్ల వచ్చే నడుము నొప్పిగా మనం అనుకోవచ్చు. సో అది ఏదైనా కారణం, అంటే కొన్ని కండిషన్స్లో స్పాండైలోసిస్ అంటామండి, అంటే అరుగుదల అవ్వడం వల్ల కూడా నడుము నొప్పి వచ్చే అవకాశాలు ఉంటాయి. అది ముఖ్యంగా కొంచెం పెద్ద వయసు వాళ్ళలో మనం చూస్తూ ఉంటాము. ఈ మధ్యకాలంలో యంగ్ వాళ్ళకు కూడా వచ్చేస్తుంది అనుకోండి. సో దాని తర్వాత స్పాండైలోలిస్థెసిస్ అంటామండి, అంటే ఏంటంటే ఒకదాని మీద ఒక ఎముక అనేది ఎక్కింది. అంటే ఇలా ఎముక అయితే ఇలా ఉండాల్సిన ఎముక ఒకదాని మీద ఒకటి ఎక్కడం, అంటే కింద పడిపోయినప్పుడు, బరువులు ఏదైనా ఎత్తినప్పుడు, నడుము మీద ఏదన్నా భయంకరమైన వస్తువులు కానివ్వండి, లేదంటే బాగా బరువు ఉన్న వస్తువులు పడడం వల్ల ఈ యొక్క ఒకదాని మీద ఒక ఎముక అనేది ఎక్కడం వల్ల స్పాండైలోలిస్థెసిస్ అని అంటాం అనమాట. దీని తర్వాత డిస్క్ బల్జెస్ అంటాం, లేదంటే డిస్క్ హెర్నియేషన్ అంటాం. ఇది చాలా బాగా వినపడే పేరు అనమాట. సో ఎముకకి మధ్యలో ఉన్న రబ్బర్ లాంటి మెటీరియల్ డిస్క్ అనేది ఏదైతే ఉంటుందో అది ఒత్తిడికి గురయ్యి బయటకు వస్తే దాన్ని డిస్క్ బల్జ్ అంటాం అనమాట. సో నేను ఇప్పుడు చెప్పిన వాటిలో ఏ ఇబ్బంది వచ్చినా కూడా నడుము నొప్పి అనేది కామన్గా వస్తుంది. సేమ్ అలానే మెడలో జరిగితే మెడ నొప్పి అనేది వస్తుంది. సో దాంతోపాటు ఏదైనా నర్వ్ ఇన్వాల్వ్మెంట్ జరిగితే, అంటే న్యూరలాజికల్ రిలేటెడ్గా కూడా మనం చూసినట్లయితే అది సయాటికా అవ్వచ్చు, లేదంటే సర్వికల్ స్పాండైలోసిస్తో పాటు మొత్తం రేడియేటింగ్ పెయిన్ అంటామండి, అంటే చెయ్యి మొత్తం లాగినట్టు, నడుము నుంచి కాళ్ళు లాగినట్టు, ఇవన్నీ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. సో అయితే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీరు మాట్లాడారు అంటే డిస్క్ బల్జ్ అని చెప్పేసి, అంటే డిస్క్ ప్రాబ్లం అంటే ఏంటి అంటే చాలా మందిలో మనం వింటా ఉన్నాం డిస్క్ ప్రాబ్లము, సయాటికా.
సో సయాటికా రావడానికి ముఖ్య కారణాలు ఏంది, అసలు డిస్క్ ప్రాబ్లం అంటే ఏంటి అసలు? సో డిస్క్ ప్రాబ్లం అంటే దాంట్లో కొన్ని స్టేజెస్ ఉంటాయి సార్. అంటే లైక్ అది డిస్క్ బల్జ్, తర్వాత డిస్క్ ప్రొట్రూషన్, డిస్క్ ఎక్స్ట్రూషన్, డిస్క్ డీజనరేషన్, ఇలా స్టేజ్ వైజెస్గా కొన్ని సైంటిఫిక్ మనం పదాలు అయితే మనం వాడుతూ ఉంటాం. సో నేను బేసిక్గా అర్థమయ్యేలాగా చెప్పాలి అంటే, సో 2 ఎముకల మధ్యలో చూపించవచ్చా? చూపించచ్చు. సో ఇది జనరల్గా ఇది స్పైన్ అండి. సో ఇది మన తల భాగము. ఓకే, ఇది మన తల భాగము, మెడ భాగము, వీపు భాగం, నడుం భాగం. సో మన నుంచుని లేదంటే మనం వీపు మీద చేయి పెట్టుకుని తగులుతూ ఉంటాయి కదా, ఇది వీటన్నిటిని స్పైనస్ ప్రాసెస్ అంట. ఇది వెనకాల భాగం అయితే ఈ ఎముకకు సంబంధించిన ముందు భాగాలు ఇలా ఉంటాయి. ఓకే, ఈ తెల్లగా కనబడేవన్నీ ఎముకలే. ఓకే, 2 ఎముకల మధ్యలో రబ్బర్ లాగా ఉన్నాయి చూసారా, వాటిని డిస్క్లు అంటాం. ఓకే, డిస్క్ అనేది ఎలాంటి పదార్థం అంటే ఒక జెల్లీ లాంటి పదార్థం. సో మనం వాడుక భాషలో చెప్పాలంటే, మనం బండి నడుపుతూ ఉంటాం, దానికి షాక్ అబ్జర్వర్స్. సో అలానే మన బాడీకి ఈ డిస్క్ అనేది ఒక షాక్ అబ్జర్వర్ లాగా పనిచేస్తుంది. సో డిస్క్ బల్జ్ అనేది ఎలా స్టార్ట్ అవుతుంది అంటే, దానికి చాలా రకమైన కారణాలు ఉంటాయండి. అంటే జనరల్గా మన బాడీ ఎక్కువ వెయిట్ మనం మోయడం కానివ్వండి, లేదంటే ఎక్కువసేపు నుంచుని వర్క్ చేయడం కానివ్వండి, కింద పడిపోవడం కానివ్వండి, బరువులు ఎత్తడం కానివ్వండి, ఏదైనా కారణాలు కానీ ఏదైనా రిలేటెడ్ వల్ల ఈ డిస్క్ బల్జ్ కానివ్వండి, లేదంటే ఈ డిస్క్ ప్రాబ్లమ్స్ అనేవి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ముందుగా మెయిన్గా ఏంటంటే, ఒకప్పుడు ఒక 45 సంవత్సరాలు దాటితేనో లేదంటే 50 సంవత్సరాలు దాటితేనో ఈ డిస్క్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉండేవి. ఈ మధ్య కాలంలో ఏమైపోయిందంటే, ప్రతి ఒక్కరికి చిన్న లేదు పెద్ద లేదు అనమాట. సో నా దగ్గర ట్రీట్మెంట్ చేసిన పేషెంట్సే 14 సంవత్సరాల దగ్గర నుంచి దగ్గర 75-76 సంవత్సరాల వరకు అందరికీ ఈ ప్రాబ్లమ్స్ అనేది వస్తున్నాయి. సో ఏజ్ గ్యాప్ చూడండి, 16 సంవత్సరాలు ఎక్కడ, లేదంటే 14 సంవత్సరాలు ఎక్కడ, దగ్గర 70 సంవత్సరాలు ఎక్కడ. సో అందరికీ ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో అది ఎలా జరుగుతుంది అంటే, సింపుల్గా ఇందాక నేను చూపించాను కదండి ఈ ఎముకలని. సో మీరు చూసినట్లయితే ఇది తెల్లగా కనబడేవి వెన్నెముకలు, ఈ మధ్యలో కనబడేది డిస్క్ అనమాట. ఇది మెత్తగా ఉండే పదార్థం. సో మీరు చూసినట్లయితే ఈ 2 ఎముకల మధ్యలో డిస్క్ ఏదైతే ఉందో అది ఒత్తిడికి గురైంది. అంటే మీరు నడుస్తున్నప్పుడు కింద పడిపోవడమో, బండి మీద నుంచి కింద పడిపోవడమో, బరువులు ఎత్తడమో, ఏదైనా కారణం అయ్యి ఉండొచ్చు, కానీ ఒత్తిడి పడిపోయి డిస్క్ ఇలా బయటకు వచ్చేసింది. జస్ట్ ఒత్తిడి పడిపోయి ప్రెషర్ పడుతూ సో ఆ డిస్క్ అనేది ఇలా బల్జ్ అవుతుంది, ఇటు వస్తుంది, ఇలా ప్రెషర్ పడి డిస్క్ ఇలా బయటకు వచ్చింది చూసారా, దీన్ని డిస్క్ బల్జ్ అంటాం. ఓకే, ఇది దీంట్లో ఎంత బయటకు వచ్చింది అనే దాని మీద డిపెండ్ అవుతుందండి. సో ఇలా బయటకు వచ్చిన తర్వాత పసుపు రంగులో కనబడేవన్నీ నరాలు. ఓకేనా, అంటే నేను ఇక్కడ పసుపు రంగులో కనపడతాయి చూసారా, ఇవన్నీ నరాలు. సో మనం మెడ దగ్గరికి వెళ్ళే నరాలు, అంటే మన మెడ దగ్గర ఉండే నరాలు మెడ దగ్గర నుంచి చేతులకు ఇలా వెళ్ళిపోతాయి. ఓకే, సో నడుం దగ్గర ఉండే నరం మాత్రం నడుం దగ్గర నుంచి కాలు చివరి భాగం దాకా వెళ్తుంది. ఓకే, సో ఆ నరువు పేరు ఏంటి అంటే, నడుం దగ్గర నుంచి కాళ్ళకి వెళ్ళిన నరువు పేరు సయాటిక్ నర్వ్ అంటాం. ఓకే, సో ఏదైతే ఈ డిస్క్ బల్జ్ అయిపోయి ఆ నరాన్ని ఇలా ఒత్తితే కనుక దాన్ని సయాటికా అంటాం. సో ఇది యాక్చువల్గా సో డిస్క్ బల్జ్కి సయాటికాకి డైరెక్ట్గా అండ్ ఇండైరెక్ట్ రిలేషన్ మొత్తం ఇలా ఉంటుందండి ఇవన్నీ. ఓకే, అయితే ఇప్పుడు డిస్క్ ప్రాబ్లం వచ్చినప్పుడు చాలామంది ఆపరేషన్ చేయించుకుంటూ ఉంటారు. సో అంటే అది ఇంపార్టెంట్ ఆపరేషన్ చేయించుకోవడం, అంటే ప్రాబ్లం అంటే ఆపరేషన్ చేయించుకుంటే అంటే మొత్తం క్యూర్ అయిపోతుందా? అదేనండి. సో ఇక్కడ కామన్గా ఈ మధ్యకాలంలో సో డిస్క్ ప్రాబ్లం రాగానే కొంతమంది డాక్టర్స్ ఆపరేషన్ సజెస్ట్ చేస్తున్నారు, కొంతమంది ట్యాబ్లెట్స్ వాడదామంటున్నారు, కొంతమంది ఎపిడ్యూరల్ స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ ఇవి కూడా సజెస్ట్ చేస్తూ ఉంటున్నారు. సో మీరు అడిగిన క్వశ్చన్కి ఆపరేషన్ ఖచ్చితంగా అవసరం అంటే ఖచ్చితంగా కాదు. సో 100లో 90% వరకు డిస్క్ ప్రాబ్లమ్స్కి కానీ లేదంటే స్పైన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్కి ఎటువంటి ఆపరేషన్ లేకుండా తగ్గించుకునే అవకాశం ఉంటుంది. సో ఒక 10% కేసెస్లోనే ఖచ్చితంగా అది అవసరం ఉంటుంది. సో దాంట్లో స్టేజెస్ ఉంటాయండి. సో నడునొప్పితో పాటు కాళ్ళు లాగడం కానీ ఇలా ఈ యొక్క సిమ్టమ్స్ ఉంటే మనం ఆపరేషన్ లేకుండా ఇంజెక్షన్స్ లేకుండా ఖచ్చితంగా తగ్గించుకునే అవకాశం ఉంటుంది. సో లాస్ట్ స్టేజ్ ఉంటుంది, అంటే నడునొప్పితో పాటు ఇవన్నీ ఈ నిందా చెప్పిన ప్రాబ్లమ్స్తో పాటు సో యూరిన్ మోషన్ కూడా ఆటోమేటిక్గా వెళ్ళిపోవడం, తెలియకుండా పాస్ చేసేయడం కానీ, కాళ్ళు చేతులు మూమెంట్ కోల్పోవడం, అంటే ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు ఒకరి మీద డిపెండ్ అయిపోయి మంచం మీద ఉంటారనమాట. ఓకే, అలాంటి కండిషన్స్ అంటే అది ఫైనల్ స్టేజ్ కదా, అంటే ఏజ్ అయిపోయిన వాళ్ళు కొంతమందికి హై అంటే వాళ్ళు చిన్న స్టార్టింగ్ స్టేజ్లో పట్టించుకోకుండా అలా వదిలేసేసి అది లాస్ట్ స్టేజ్కి వెళ్ళిపోతే అక్కడ కోడా ఎక్కువైన ద్వాకెళ్ళి కోడా ఎక్కువైన సిండ్రోమ్ కనుక మనకు వస్తే కనుక సో అది ఖచ్చితంగా ఆపరేషన్కి
వెళ్ళాల్సి వస్తుంది, ఖచ్చితంగా ఆపరేషన్ చేసుకోవాల్సి వస్తుంది. మోర్ ఓవర్ ఏంటంటే స్పైనల్ కెనాల్ స్టీనోసిస్ కూడా బాగున్నా కూడా ఆపరేషన్ చేసుకోవాల్సి వస్తుంది. అవి లాస్ట్ స్టేజ్ తప్పదు. అది చేసినా కూడా ఖచ్చితంగా తగ్గిద్దా అంటే అది కూడా మనం చెప్పలేం. సో అంత కాకుండా మిడిల్ స్టేజ్ లేదంటే స్టార్టింగ్ స్టేజ్లోనే ఉంది, మిడిల్ స్టేజ్ వరకు ఉంటే మాత్రం ఆపరేషన్ లేకుండా ఖచ్చితంగా తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే. సో అంటే ఇప్పుడు చాలామంది ఆపరేషన్లు చేయించుకోవాలంటారా వద్దంటారా? ఇప్పుడు మీరు నాన్ సర్జికల్, అసలు మీరు ఆపరేషన్ లేకుండా తగ్గిస్తారు, అవునా? అవునండి. సో ఎట్లా తగ్గిస్తారు? సో ఇక్కడ చాలా మందికి ఈ డౌట్ ఉంటుంది. సో నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్ అంటే ఏంటి, అసలు ఎలా జరుగుతుంది, సో మీరు ఎలా చేస్తారు, అందరూ ఆపరేషన్ చేస్తారంటే ఆపరేషన్ లేకుండా ఎలా చేస్తారు. సో నేను ముందుగా కీ పాయింట్ చెప్తాను. సో మన ట్రీట్మెంట్లో ఏంటి అంటే జనరల్గా ఏ ట్రీట్మెంట్ ఏ ప్రాబ్లంకైనా 2 ఎముకల మధ్యలో ఒత్తిడి పడడం వల్ల డిస్క్ అనేది బయటకు వచ్చేసింది. ఆ బయటకు వచ్చి నరాన్ని ఒత్తుతుంది అనమాట. సో ఆ నరాన్ని ఒత్తడం వల్ల మనకు నొప్పి తెలుస్తుంది ఫస్ట్. సో ఆ నొప్పిని తగ్గించుకోవడానికి మనం ఏం వాడతాము, పెయిన్ కిల్లర్స్ వాడతాము, లేదా ఇంజెక్షన్స్ చేయించుకుంటాం, లేదంటే ఆపరేషన్ చేసుకుంటాం. సో క్లియర్గా అందరికి అర్థమయ్యేలాగా నేను చెప్పాలి అంటే బయటకు వచ్చిన డిస్క్ని ఏ డాక్టర్ కూడా దాన్ని డైరెక్ట్గా లోపలికి పంపించలేరు. ఓకే, డైరెక్ట్గా ఏ డాక్టర్ కూడా దాన్ని లోపలికి పంపించలేదు. అంటే దానంతలో అది వెళ్ళిపోతుందా? అంటే మనము టాబ్లెట్స్ ఏంటంటే ఇక్కడ 2 మార్గాలు ఉంటాయి. ఓకే, సో డిస్క్ బయటకు వచ్చింది, దాన్ని మళ్ళీ న్యాచురల్గా అవ్వాలంటే దానంతటా అది లోపలికి వెళ్ళాలి ఒకటి, లేదా సర్జరీ ద్వారా కట్ చేసి బయటకు వచ్చిన డిస్క్ని డిస్కెక్టమీ అంటాము. సో కట్ చేసి రిమూవ్ చేసేస్తారు. ఆ 2 మార్గాలు ఉంటాయి. సో దానంతటా అది వెళ్ళాలి అంటే కొంత టైం తీసుకుంటుంది. సో ఇప్పుడు మేము చేసే ట్రీట్మెంట్ కూడా పెయిన్ తగ్గించడం కోసం కాదు, పెయిన్ ఎందువల్ల వస్తుంది అనే రూట్ కాజ్ ఉంటుంది. అంటే 2 ఎముకల మధ్యలో ఒత్తిడి పడడం వల్ల ఆ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. కాబట్టి అక్కడ నుంచి మన ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తాం. ఆ ప్రెషర్ తగ్గిస్తాం. ఎప్పుడైతే ప్రెషర్ తగ్గిద్దో డిస్క్ మీద ఒత్తిడి పడిద్దో, డిస్క్ మీద ఒత్తిడి పడడం తగ్గిద్ది, డిస్క్ మీద ఒత్తిడి తగ్గిద్దో నరం మీద ఒత్తిడి ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. సో పెయిన్ గ్రాడ్యువల్గా తగ్గుతుంది. ఆ తర్వాత పేషెంట్స్కి మేము కొన్ని ఎక్సర్సైజెస్ అనేవి ప్రిస్క్రైబ్ చేస్తాము. కంటిన్యూగా వాళ్ళు ఆ ఎక్సర్సైజ్ ప్రోటోకాల్ అనేది చేసుకుంటూ ఉంటే అది గ్రాడ్యువల్గా డిస్క్ అనేది మళ్ళీ లోపలికి వెళ్ళే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా. సో న్యాచురల్ హీలింగ్ ప్రాసెస్ని మనం ఎంకరేజ్ చేస్తాం. సో మేము చేసే ట్రీట్మెంట్ ఇండైరెక్ట్గా దాన్ని ట్రైన్ చేస్తాం అనమాట. సో ఖచ్చితంగా ఎటువంటి ఆపరేషన్ ఇంజెక్షన్స్ లేకుండానే మనం చేయడానికి 90% పేషెంట్స్లో అవకాశం ఉంటుంది. ఓకే, అంటే ఆపరేషన్స్ లేకుండా మీరు ఏ ఎక్విప్మెంట్లను వాడి మీరు క్యూర్ చేస్తారు? అదేనండి. సో జనరల్గా ఏదైతే ఈ ఇందాక చెప్పానో డిస్క్ దానికి కంప్రెషన్ జరిగిపోతుంది. అక్కడ కంప్రెషన్ జరిగిపోయి ఈ ప్రాబ్లం అనేది స్టార్ట్ అయిపోతుంది. సో మన దగ్గర డీకంప్రెషన్ అనేది ఒక ఎక్విప్మెంట్ ఉంటుంది, అడ్వాన్స్డ్ రోబోటిక్ నాన్ సర్జికల్ స్పైన్ అండ్ డిస్క్ కరెక్షన్ ట్రీట్మెంట్ అంటాము. సో దాంట్లో సబ్ టైప్స్ కొన్ని ఇంకా వేరే ఎక్విప్మెంట్స్ కూడా ఉంటాయి. సో వీటిని యూజ్ చేసుకుంటూ 2 బోన్స్ మధ్యలో ఉన్న అంటే 2 వర్టిబ్రాస్ మధ్యలో ఉన్న ప్రెషర్ తగ్గించుకుంటూ సో ఆ డిస్క్ని ట్రీట్ చేయడానికి యూజ్ అవుతుంది. అది గ్రాడ్యువల్గా పేషెంట్ బట్టి నెంబర్ ఆఫ్ సెషన్స్ మారుతూ ఉంటాయండి. సో వాళ్ళకి ఎన్ని రోజులు అవసరం అవుతుంది అని మేము సజెస్ట్ చేసి దాన్ని ట్రీట్ చేస్తాం. వీటితో పాటు కొన్ని ఎక్విప్మెంట్ కూడా ఉన్నాయండి, అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్, క్లాస్ 4 లేజర్ కానివ్వండి, ఈఎంటీ థెరపీ అంటాము. సో ఇంకా చాలా ఎక్విప్మెంట్స్ ఉంటాయి. వాటిని పేషెంట్ కండిషన్ బట్టి వాళ్ళకి ఎలా డీల్ చేయాలి అనేది మేము బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేయడంతో పాటు మజిల్స్ని స్ట్రెంత్ చేయడము, తర్వాత నర్వ్ రూట్స్ మొత్తాన్ని యాక్టివేట్ చేయడము, ఇవన్నీ ఒక డే బై డే వాళ్ళ ట్రీట్మెంట్ ప్రోటోకాల్లో మేము చేసుకుంటూ వెళ్తాం. మేము కాన్సన్ట్రేట్ చేసేది పెయిన్ కనుక అయితే, పెయిన్ అయితే నేను కూడా ఒక రోజులో నేను కూడా నొప్పి తగ్గించగలను. కానీ నేను ఎప్పుడైతే ఒక రోజు నొప్పి తగ్గిద్దో మళ్ళీ అది 2-3 డేస్ తర్వాత వస్తుంది. ఇప్పుడు మన ట్యాబ్లెట్ వేసుకున్నంతసేపు ఆ పవర్ ఉన్నంత వరకు మనకు నొప్పి తగ్గిద్ది. కొన్ని రోజులు అయిన ఆ పవర్ అవ్వగానే మళ్ళీ నెక్స్ట్ డేనే మళ్ళీ నొప్పి వచ్చేస్తుంది. సో మేము ఆ అప్రోచ్ని ఫాలో అవ్వకుండా రూట్ కాజ్ అసలు ఎందువల్ల మొదలైందో దాన్నే ట్రీట్ చేయాలి. కాబట్టి దాన్ని తగ్గించడమే మెయిన్గా మనం ఈ రూట్ కాజ్ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేసాం అనమాట. సో చాలా బాగా పేషెంట్స్కి ఇప్పుడు దాకా మేము చేసిన అందరికీ చాలా మంచి రిజల్ట్స్ వచ్చినాయి. సో అలా ట్రీట్మెంట్స్ అనేవి వెళ్తూ ఉంటాయండి. ఓకే, అంటే మీరు ఇంతకుముందు చెప్పడం జరిగింది అంటే టాబ్లెట్ కానీ ఇంజెక్షన్ కానీ వేసుకున్న తర్వాత ఆగిపోతుంది నడుము నొప్పి అని చెప్పి. కానీ కొంతమందిలో ఈరోజు నడుము నొప్పి వస్తుంది, రేపు తగ్గిపోతుంది, మళ్ళీ వస్తుంది. అంటే వాళ్ళు ఏం వాడరు, అంటే వస్తూ తగ్గుతూ ఇట్లా ఉంటుంది. అంటే అది ఎందుకు మరి? ఇది చాలా మందికి ఒక క్వశ్చన్ సార్. యాక్చువల్గా కొంతమంది ఏంటంటే చెప్తూ ఉంటారు, సార్ నేను మొన్న జర్నీ చేస్తున్నాను, కొంచెం నడుము నొప్పి వచ్చింది, నేను ఇంటికి వెళ్ళి పడుకున్నా, తగ్గిపోయింది. సో నెక్స్ట్ డే మళ్ళీ అలా జర్నీ చేసినప్పుడు అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది, అప్పుడప్పుడు పోతూ ఉంటుంది. కానీ నాకు పెద్ద ఇబ్బంది లేదు, నేను ఏ ట్యాబ్లెట్స్ వాడను, ఏమి మెడికేషన్స్ కూడా తీసుకోను, అదే తగ్గిపోతుంది అని చాలా మంది చెప్తున్నారు. సో అది దేనికి అంటే జనరల్గా మన బాడీ మజిల్ స్ట్రెయిన్ అంటామంటే. సో అది నడుము నొప్పే కాదు, మన జిమ్లోకి వెళ్ళాను ఫస్ట్ డే వర్కౌట్ చేయగలం, మన బాడీ పెయిన్స్ వచ్చేస్తాయి. సేమ్ అలానే బాడీ స్ట్రెయిన్ అయినప్పుడు
కొంచెం సహజంగా నొప్పులు వచ్చి పోతూ ఉంటాయి, అది ఓకే. కానీ అది 3 months కన్నా ఎక్కువ, అంటే 3 నెలల కంటే, అంటే అక్యూట్ స్టేజ్ దాటిపోయి 3 నెలల కన్నా ఎక్కువ ఇదే కనుక రిపీట్ అవుతుంది, అది కూడా నడుము దగ్గరే నొప్పి వస్తుంది, వేరే ఎక్కువ అది ఓన్లీ నడుము దగ్గరే నొప్పి వస్తుంది, మిగతా బాడీ పార్ట్స్లో ఎక్కడ నొప్పి లేదు అంటే ఖచ్చితంగా బాడీలో ఏదో ఇబ్బంది ఉంది అని అర్థం. ఒక రకంగా మన బాడీ హింట్ ఇస్తుంది ముందుగానే, నీకు ఏదో ఇబ్బంది వస్తుంది, ఒక్కసారి చెకప్ చేయించుకో లేదంటే చూసుకో అని హింట్ ఇస్తుంది, మనం దాన్ని పట్టించుకోం. సో అదేమవుతుంది, మీరంటే ఎక్కువ బండి మీద జర్నీ చేయడం కానివ్వండి, లేదంటే ఇంకేదైనా బరువులు ఎత్తడమో ఏదైనా కారణం వల్ల ప్రెషర్ పడి మేబీ డిస్క్ బల్జ్ స్టార్ట్ అవ్వచ్చు, వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజెస్ ఏమైనా మార్పులు, అంటే ఫుడ్ హ్యాబిట్స్ కానీ వాటర్ తక్కువ తాగడం, ఇలాంటి కొన్ని మార్పులు చేయడం వల్ల కూడా అది అరుగుదల అయి ఉండొచ్చు, ఏదైనా చెప్పలేము. అది ఏజ్ని బట్టి ఒక 25 years 30 years అంటే పెద్దగా ప్రాబ్లం ఉండకపోవచ్చు, బట్ వన్స్ మనం 30 రీచ్ అయ్యాము అంటే ఒక్కొక్క ప్రాబ్లం మన బాడీలో మొదలవుతుంది. సో బెటర్ ఒక చిన్న ఇబ్బంది ఉంది, సో దానికి మనం రెగ్యులర్గా ఎక్సర్సైజ్ కానివ్వండి, లేదంటే దానికి కావాల్సిన మనం రెగ్యులర్ వ్యాయామాలు కానీ వాకింగ్ కానీ ఇవన్నీ చేసుకుంటూ మనం దాన్ని కంట్రోల్ చేసుకోగలుగుతుంది, తగ్గుతుంది అంటే ఓకే. లేదు నేను బాగానే చూసుకుంటున్నాను బాడీని, అయినా నాకు నొప్పి తగ్గట్లేదు అంటే బాడీలో ఏదో ఒక ఇబ్బంది ఉన్నట్టు, దాన్ని మనం వెంటనే ఐడెంటిఫై చేసుకోవాలి ఫస్ట్. సో ట్రీట్మెంట్ అనేది సెకండరీ అండి. సో ట్రీట్మెంట్ అనేది సెకండరీ, నీకు ఏదైనా ఆ ట్రీట్మెంట్ బాగుంటుందా, సో కొంతమంది ఏంటంటే నాకు ప్రాబ్లం రాగానే నేను ఆ ట్రీట్మెంట్ బాగుంటుందా, లేదంటే ఈ ట్రీట్మెంట్ సర్జరీయా ఇంజక్షన్లా చాలా కన్ఫ్యూజన్గా ఉంటారు. ముందు నేను చెప్పేది ఏంటంటే మీ ప్రాబ్లం ఏంటో ముందు మీరు తెలుసుకోండి. ఫస్ట్ మీ ప్రాబ్లం ఏందో మీరు తెలుసుకుంటే మీకు ఆటోమేటిక్గా ఏ ట్రీట్మెంట్కి వెళ్ళాలో మీకు అర్థమవుతుంది. సో నేను చెప్పేది అది. సో మన బాడీ మాట మనం వినాలి ఫస్ట్, ఆ తర్వాత మనం ఏదైనా చేసుకోవచ్చు. ఓకే. అయితే నాకు మీరు ఇదంతా చెప్తుంటే నాకు ఒకటి అనిపించింది ఏంటంటే, అంటే కొంతమంది బైక్ పైన, అంటే కార్లలో కానీ బైక్ పైన వెళ్ళినప్పుడు, లేకుంటే ఏదైనా బరువైంది ఎత్తినప్పుడు, అంటే కొంతమంది అంటూ ఉంటారు, అరే అంటే నడుములో అంటే కలుక్కోమన్నది, అదయింది ఇదయింది అని చెప్పేసి, అంటే అక్కడ అది కంప్రెస్ అవుతుంది అనుకుంటా నాకు తెలిసి. అవును ఎగ్జాక్ట్లీ. సో ఏంటంటే మీరు బండి మీద వెళ్తున్నప్పుడు గుంటలు ఉంటున్నాయి, ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే రోడ్స్. సో గుంటల్లో ఎప్పుడైతే దిగిపోతున్నావో అది మన స్పైన్ ఒక్కసారిగా ఇలా అదే జర్కిచ్చేస్తుంది. సో అది ఇప్పుడు పెద్ద ఇబ్బంది ఉండదు, వాళ్ళు వెంటనే ఒక 15-20 minutes రికవర్ అవుతారు. కొంతమంది 1 day టైం పడుతుంది, కొంచెం నొప్పి ఉంచిన టైం పడుతుంది. సో అది రిపీటెడ్గా జరిగితే, సో రిపీటెడ్గా జరిగి లేదంటే ఏదైనా హెవీ వెయిట్ లిఫ్ట్ చేయడం కానీ ఏదైనా జరిగితే కనుక ఫ్యూచర్లో ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. సో ముందుగా మనం సిమ్టమ్స్ లేవు కొన్ని, కానీ ఏదైనా కొద్ది డౌట్ ఉంది అంటే ఒక్కసారి కన్సల్ట్ అయ్యి క్లారిటీ తీసేసుకుని, ఏం లేదంటే అంతకన్నా మంచిదే ఉంది, ఏమైనా ఉంటే ముందు జాగ్రత్త చేసుకోవాలి. స్టేజ్ మారిన తర్వాత మనం ఎంత బాధపడినా ఉపయోగం ఉండదు. సో చిన్న అయితే అది న్యాచురల్ అండి. సో మన బాడీ కనుక ఫిట్గా ఉండి మన బాడీ అన్ని ఎక్సర్సైజెస్ కానీ అన్నీ చేయగలుగుతున్నాము అంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇవన్నీ చిన్నవి జరుగుతూ ఉంటాయి. కానీ మన బాడీ కనుక సహకరించి, కొంతమంది ఒబేస్ పేషెంట్స్ ఉంటారు, కొంతమంది బాగా లావుగా ఉండే వాళ్ళు ఉంటారు అనమాట. వాళ్ళు అధిక బరువు ఉండడం వల్ల సహజంగా ఇప్పుడు నేనైనా కానీ మీరైనా కానీ మనం నుంచున్నామంటే మన బాడీ అంతా చివరి నడుము భాగంలోనే పడుతుంది, బాడీ బరువు, ఆ బరువు అంతా అక్కడే పడుతుంది. సో ఎక్కువ వెయిట్ ఉన్న వాళ్ళకి ఏమవుతుంది అంటే ఆటోమేటిక్గా ఇంకొంచెం ప్రెషర్ పడిపోవడం వల్ల, ఇలాంటి బండి మీద వెళ్తున్నప్పుడు గతుకుల్లో పడడమో ఇంకేదైనా జరగడం వల్ల నార్మల్ పర్సన్ కన్నా వీళ్ళకి ఎక్కువ ఎఫెక్ట్ అయిపోతుంది. వెంటనే అది డిస్క్ బల్జ్గా మారిపోవడం, సయాటికాగా మారిపోవడం, లేదంటే ఇంకొన్ని పెద్ద కాంప్లికేషన్స్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో మనం కొన్ని జాగ్రత్తగా ఉండటం మన మంచిదే. సో అంటే ఇప్పుడు పెద్దలలో నడుము నొప్పి వస్తుంది, చిన్న పిల్లలలో కూడా, అంటే ఈ 1st class 2nd class పిల్లలు కూడా ఈ మధ్య చాలా మంది చిన్నపిల్లలు నడుము నొప్పి వస్తుంది అని చెప్పేసి బాధపడుతున్నారు. సో ఆ నడుము నొప్పికి, అంటే పెద్దవాళ్ళలో వచ్చే నడుము నొప్పికి చిన్నపిల్లలలో వచ్చే నడుము నొప్పికి డిఫరెన్స్ ఏమైనా ఉందా, రెండు సేమా? ఉంటుందండి. ఓకే. సో ఇక్కడ చిన్నపిల్లల్లో వచ్చే నడుము నొప్పికి పెద్దవాళ్ళకి ఏంటంటే, పెద్దవాళ్ళకి జనరల్గా ఏజ్ రిలేటెడ్గా కొన్ని అరుగుదల కానివ్వండి, డిస్క్ బల్జెస్ కానివ్వండి, ఇలా వచ్చే అవకాశాలు ఉంటాయి. చిన్నపిల్లల్లో కూడా డిస్క్ బల్జెస్ రావా అంటే వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకు అంటే ఇప్పుడు స్కూల్ గోయింగ్ పిల్లలు ఉన్నారు, లేదంటే కాలేజ్ వెళ్ళే పిల్లలు ఉన్నారు, వాళ్ళందరూ ఏంటంటే ఎక్కువ బ్యాగులు మోయడం, బరువులు ఎక్కువ మోయడం, అవి అలవాటు అయిపోయి స్పైన్ మీద లోడ్ పడిపోతుంది అనమాట. సో స్పైన్ మీద ప్రెషర్ పడిపోయి అది కొద్దిగా, లేదా వాళ్ళు ఆడుకునేటప్పుడు ఏదైనా మజిల్ స్ట్రెయిన్ అయిపోయి ఇలా చిన్న ఈ పొరపాట్లు జరగడం వల్ల కూడా ఈ చిన్నపిల్లలకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కానీ అది అంత ఇంపాక్ట్ చూపించదు, ఇది చిన్నది, అది న్యాచురల్గా వాళ్ళు రోజు కింద పడడం లేకపోవడం పిల్లలకి అలవాటే కాబట్టి పెద్ద ప్రాబ్లమేటిక్ ఉండదు. కానీ ఒకప్పుడు
మనం తినే ఫుడ్ వేరు, ఇప్పుడు తినే ఫుడ్ వేరు. అవును. అప్పుడు మనం ఎంత కింద పడినా లేదంటే ఎంత పైకి కిందకి దూకినా కూడా ఇబ్బంది ఉండేది కాదు. ఇప్పుడు ఏంటంటే ఫుడ్ అన్ని మారిపోయినాయి, చాలా కల్తీలు పెరిగిపోయినాయి. సో మంచి న్యూట్రియంట్స్ అనేది దొరకట్లా. సో బాడీ అనేది చిన్నపిల్లలకి వీక్ అయిపోతుంది. ఎక్కువ వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీ కూడా జరగట్లేదు వాళ్ళకి. అందరూ ఫోన్లోనే, ఈ మధ్య చిన్నపిల్లలతో సహా ఫోన్లోనే ఉండిపోతున్నారు. సో ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల మజిల్స్ అనేది వీక్ అయిపోయి సో ఈ నడుము నొప్పి కూడా రావడానికి కారణాలు అవ్వచ్చు. సో పిల్లలైనా పెద్దోళ్ళైనా ఎవరైనా కానీ న్యూట్రియంట్ అనేది ఖచ్చితంగా మన బాడీకి కావాల్సిన న్యూట్రియంట్ సరిగ్గా అందాలి, ఫిజికల్గా యాక్టివ్గా ఉండాలి. సో చిన్నపిల్లలకి వాళ్ళ తల్లిదండ్రులు ట్రైన్ చేయాలి. ఎప్పుడే ఫోన్ కాదు, మీరు ఫిజికల్గా బయటకు వెళ్ళి గ్రౌండ్లో ఆటలాడండి, వెళ్ళి చిన్నగా ఎప్పుడు ఫోన్లోనే ఉండటం కాదు, పిల్లలతో టైం స్పెండ్ చేయండి, గేమ్స్ ఆడండి అంటే వాళ్ళు ఫిజికల్ యాక్టివిటీ అని పెరుగుతుంది. సో నడుము నొప్పులు కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ముందుగానే వాళ్ళు సేవ్ అవ్వచ్చు అనమాట. అంతే, ముందుగానే జాగ్రత్త పడవచ్చు. సో చాలామంది మెడ నొప్పులు, నడుము నొప్పులు వచ్చినప్పుడు బెల్ట్ యూజ్ చేస్తారు. అవును. సో ఆ బెల్ట్ వల్ల యూజ్ ఏంది అసలు? అంటే ఆ బెల్ట్లో అంటే ఏదన్నా ఉంటుందా, లేకుంటే జస్ట్ నార్మల్గా ఏంటి అసలు? అంటే నాకు ఒక డౌట్ అందుకని. అవునండి. సో జనరల్గా నడుము నొప్పి వచ్చిన వాళ్ళకి లంబోసాక్రల్ బెల్ట్ అంటాము. ఓకే. మెడ నొప్పులకి వచ్చేది సర్వైకల్ కాలర్ అంటాం అనమాట. సో సర్వైకల్కి వాడతారు. సో ఈ బెల్ట్ అనేది ఎక్కడ నొప్పిని తగ్గించవు. సో మన స్పైన్కి సపోర్ట్గా ఉంటాయి అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి నడుము నొప్పి ఉంది, లేదంటే డిస్క్ బల్జ్ ఉంది, లేదంటే సైటిక్ ఏదైనా ప్రాబ్లం ఉందనుకుందాం. సో వాళ్ళు నుంచోగానే నడుము నొప్పి రావడం మొదలవుతుంది బాగా, లేదంటే మెట్లు ఎక్కుతున్నప్పుడు బాగా ఎక్కువ అయినట్టు, బాగా పెరిగిపోయినట్టు అనిపిస్తుంది, జర్నీ చేసేటప్పుడు ఇబ్బంది అనిపిస్తుంది. సో దానికి ఉన్న ఇబ్బందిని పెరగకుండా ఉండడం కోసం, లేదంటే దాన్ని ఇమ్మొబిలైజ్ చేస్తాం అనమాట. స్పైన్ మూవ్మెంట్ని రెస్ట్రిక్ట్ చేసి కొద్ది రోజుల వరకు ఇమ్మొబిలైజేషన్ అంటే కదలకుండా ఉంచడం కోసం, ఈ సపోర్ట్ కోసం ఈ బెల్ట్ వాడతాం. సో ఇది నొప్పి తగ్గించదు, కానీ ఇది దీర్ఘకాలికంగా నాకు ఇది బాగుంది కదా అని చెప్పి ఎక్కువ మంత్స్ అదే వాడుకుంటా ఉన్నా అంటే మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే పక్కన మజిల్స్ అనేవి ఉంటాయి. మన బాడీ అనేది ఒక కాంప్లెక్స్. న్యాచురల్గా మన బాడీ అనేది ముందుకు వంగాలన్నా, లెగవాలన్నా, అటు ఇటు తిరగాలన్నా ఫ్లెక్సిబుల్గా ఉండడం కోసం ఇష్టపడుతుంది. సో మనం దాన్ని రెస్ట్రిక్ట్ చేసామనుకోండి, ఇలా గట్టి బిగించుకున్నట్టు ఉన్నాం అనుకోండి, కొన్ని రోజులకి ఏమవుతుంది, ఆ కండరాలు చేసే పని అనేది అది మర్చిపోతుంది. సో వంగాలన్నా కూడా, మీకు నొప్పి లేకపోయినా వంగాలన్నా కూడా వంగలేరు. సో నా సజెషన్ అయితే ఈ సర్వైకల్ కాలర్ కానీ, లేదంటే ఈ లంబోసాక్రల్ బెల్ట్, నడుముకు పెట్టుకునే బెల్ట్ కానీ అవసరం ఉంటేనే వాడండి. అవసరం లేదు అంటే అది వాడకుండా ఉండడమే బెటర్. సో దానికన్నా మనం ఫిజికల్గా దాన్ని మన బాడీని ట్రైన్ చేయగలిగితే చాలా వరకు బెనిఫిట్ ఉంటుంది. ఓకే. అంటే చాలామంది మహిళలలో ప్రెగ్నెన్సీ టైంలో అంటే వాళ్ళకు నడుము నొప్పి వస్తుంది అని అంటారు. అది లైఫ్ లాంగ్ ఉంటుందా? అసలు నడుము నొప్పి ప్రెగ్నెన్సీ టైంలోనే నడుము నొప్పి ఎందుకు స్టార్ట్ అవుతుంది అసలు మహిళలకి? అవునండి, ఎందుకంటే ఇది ప్రెగ్నెన్సీ టైంలో చాలామంది పేషెంట్స్ కూడా నన్ను పర్సనల్గా కొంతమంది అడిగారు. పేషెంట్స్ వచ్చిన వాళ్ళు కూడా నాకు ప్రెగ్నెన్సీ అయిపోయిన తర్వాత, మా చిన్న పాప పుట్టిన తర్వాత, మా పెద్ద పాప పుట్టిన తర్వాత నాకు నడువు నొప్పి ఎక్కువైందండి, నడువు నొప్పి అప్పటి నుంచి మొదలైందని అలా ఒక బండ గుర్తుకు పెట్టేసుకుంటారు. సో దాంట్లో కారణాలు ఏంటి అంటే, జనరల్గా మనం ప్రెగ్నెన్సీ టైంలో ఆ ఉమెన్ బాడీ వెయిట్ అనేది ఒకలాగుంటుంది, నార్మల్ టైంలో ఒకలాగుంటుంది. సో వాళ్ళ బాడీ వెయిట్ అనేది, ఎందుకంటే బంప్ అనేది మనకు వస్తుంది కాబట్టి, ప్రెగ్నెన్సీ టైంలో బంప్ అనేది వస్తుంది కాబట్టి స్పైన్ మీద లోడ్ పడుతుంది. సో ఆ స్పైన్ కర్వేచర్ కూడా మారుతూ ఉంటుంది అనమాట. సో అలా మారడం వల్ల, అండ్ ఆల్సో వాళ్ళు 9 months ఆ బేబీని క్యారీ చేయాలి, అంటే ఆ వెయిట్ని మొయ్యాలి. సో దానివల్ల స్పైన్ మీద లోడ్ అనేది పడుతూ ఉంటుంది. సో అండ్ ఆల్సో జనరల్గా ఏంటంటే ప్రెగ్నెన్సీ టైంలో గైనకాలజిస్ట్ కానివ్వండి, లేదంటే ఫిజియోథెరపిస్ట్ కొన్ని ఎక్సర్సైజెస్ అనేవి వాళ్ళకి ప్రిస్క్రైబ్ చేస్తారు, చేయమంటారు. కొంతమంది వాళ్ళకి తెలియక, పాపం చాలామంది చెప్పరు, వాళ్ళకి తెలియక అలా ఉంటారు అనమాట. సో వాళ్ళ బాడీ కనుక, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఒక సన్నగా ఉండే ఒక ఫీమేల్కి ప్రెగ్నెన్సీ టైంలో ఒకలాగా పెయిన్స్ వస్తాయి. సో కొద్దిగా బరువు తక్కువ ఉన్న వాళ్ళకి ఏంటంటే కొంచెం పెయిన్స్, లేదంటే బాడీ పెయిన్స్ కానివ్వండి, లేదంటే ప్రెగ్నెన్సీ టైంలో ప్రెగ్నెన్సీ పెయిన్స్ కానీ కొంచెం ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది, ఎందుకంటే వాళ్ళ బాడీ వీక్గా ఉంటుంది కొంచెం. సో కొంచెం బాడీ వెయిట్ ఉండి, లేదంటే బాడీ మాస్ ఉండి, మజిల్ మాస్ ఎక్కువ ఉండి, సో వాళ్ళు ఈజీగా డెలివరీకి సపోర్ట్ చేస్తూ ఉంటారు అనమాట. సో ఆల్రెడీ వాళ్ళ బాడీ వెయిట్ తక్కువగా ఉండడం వల్ల వీళ్ళు బాడీ ఇంకా వెయిట్ ఎక్కువ క్యారీ చేయాలి కాబట్టి స్పైన్ మీద లోడ్ పడుతుంది. సో కొంచెం అది కూడా ఒక ఫ్యాక్టర్ ఇన్వాల్వ్మెంట్ అవుతుందండి. మోరోవర్, సో కొంతమందికి సిజేరియన్ ద్వారా డెలివరీ అవుతుంది, లేదా కొంతమంది నార్మల్ డెలివరీ. సిజేరియన్ అంటే మనం కట్ చేసి డెలివరీ బేబీని తీస్తాం కదా, సో తర్వాత సూచర్స్ చేస్తారు. సో మజిల్స్ అనేవి కొంచెం కొద్దిగా ఇన్వాల్వ్మెంట్ అవుతుంది కాబట్టి, సో మజిల్ వీక్నెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో వాటికి స్ట్రెంగ్త్ అవ్వడం కోసం ప్రెగ్నెన్సీ అయిపోయిన తర్వాత, సిజేరియన్ అయిపోయిన తర్వాత కొన్ని ఎక్సర్సైజ్ ప్రోటోకాల్ అనేది అవసరం. అంటే ప్రెగ్నెన్సీ ముందు, ప్రెగ్నెన్సీ తర్వాత కూడా
ఫిజికల్గా కొన్ని ఎక్సర్సైజ్ అంటే పెల్విక్ ఫ్లోర్ కానివ్వండి, లేదంటే ఏదైతే మన పెల్విక్స్ని సపోర్ట్ చేసే కొన్ని మజిల్స్ ఉంటాయి, ఆ మజిల్స్ అన్నింటినీ స్ట్రెంత్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో అవి చేసుకోగలిగితే మ్యాక్సిమం ఇబ్బంది ఉండదు. సో ఈ యొక్క ప్రెగ్నెన్సీ టైంలో వచ్చే నడుము నొప్పి మనం స్టార్టింగ్లోనే తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. చాలామందికి అవేర్నెస్ లేకపోవడం వల్ల పాపం చాలా బాధపడుతూ ఉంటారు. సో ఇప్పుడు కూడా ఏమీ ప్రాబ్లం లేదు. ఒకవేళ ఇప్పుడు కూడా ప్రాబ్లం ఉంటే ఇప్పుడు కూడా దాన్ని మళ్ళీ నార్మల్గా అయ్యే అవకాశం ఉంటుందండి. ఇప్పుడు కూడా మనం బ్యాక్ చేసుకోవచ్చు. సో చాలామంది అంటే మగవారిలో కూడా నడుము నొప్పి వచ్చినప్పుడు అంటే వాళ్ళకి కొన్ని డేస్ ఉంటుంది, అంటే 1 year 2 years అట్లా ఉంటుంది, లైఫ్ లాంగ్ ఉండే ఛాన్స్ ఉంటుంది కొంతమందికి. అంటే ఆ నడుము నొప్పి వల్ల అంటే వాళ్ళకి సెక్షువల్ లైఫ్కి ఏమన్నా ఇబ్బంది ఉంటుందా అంటే చెప్పండి దాని గురించి. సో ఇది చాలా మంచి క్వశ్చన్ సార్. యాక్చువల్లీ చాలామంది అడగాలని అడగలేక లోపల దాచుకొని బాధపడుతున్నారు ఈ క్వశ్చన్. సో ఇది మగవాళ్ళకే కాదు, ఆడవాళ్ళకి కూడా ఒక క్వశ్చన్ అనమాట. ఎందుకు అంటే సో సెక్షువల్ లైఫ్ అనేది అందరికీ కామన్, అది దాంట్లో మనం సిగ్గుపడాల్సిన అవసరం ఏం లేదు. కానీ కొంతమంది నన్ను మగవాళ్ళు అడుగుతున్నారు, నేను వాళ్ళకి సమాధానం చెప్పాను. సో ఈ వీడియోలో క్లియర్గా నేను చెప్పగలిగింది ఏంటి అంటే సెక్షువల్ లైఫ్ అనేది ఈ బ్యాక్ పెయిన్ని చాలా వరకు ఇబ్బంది పెడుతుంది. కొంతమంది ఏదన్నా నేను మళ్ళీ స్టార్ట్ చేస్తే ఇబ్బంది ఏమైనా వస్తుందా అని చెప్పి ఆగిపోవడం, అండ్ ఆల్సో వాళ్ళ ఆ పార్ట్నర్షిప్ అనేది కూడా కొంచెం బ్రేక్ అవడం కూడా చాలా వరకు కేసెస్ చూసాం అనమాట. సో ఎందుకంటే డైవర్స్ దాకా కూడా వెళ్ళినాయి అనమాట కొన్ని కేసెస్ అయితే ఈ ప్రాబ్లంతో. సో ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, దీనికి నేను ఖచ్చితంగా ఆన్సర్ చేయాలి. సో నేను చెప్పేది ఏంటంటే నార్మల్ బ్యాక్ పెయిన్ అంటే ఇవాళ మీరు ఏదో బరువు ఎత్తుతున్నారు, లేదంటే ఏదైనా మెడ మీదవో లేదా నడుము మీద పడింది, నొప్పి వచ్చేసింది. సో దాన్ని ఎక్యూట్ బ్యాక్ పెయిన్ అంటాం. ఆ ఎక్యూట్ బ్యాక్ పెయిన్లో కనుక మీకుంటే కనుక మీరు పాల్గొనకూడదు. సో అలా కాకుండా మీకు ఏదైనా పాస్ట్లో ఏదైనా బ్యాక్ పెయిన్ ఉంది, డిస్క్ ప్రాబ్లం ఉంది, దాన్ని క్యూర్ చేసుకున్నారు, లేదంటే సర్జరీ అయిపోయింది, సర్జరీ చేయించుకున్నారంటే వెల్ అండ్ గుడ్. మీరు ఇప్పుడు పెయిన్ లేకపోతే మీరు ఖచ్చితంగా మీరు సెక్షువల్ లైఫ్లో పార్టిసిపేట్ చేయవచ్చు, ఇబ్బంది ఏం లేదు. మీకు కనుక ప్రెజెంట్ పెయిన్ ఉంది, మూమెంట్స్ రెస్ట్రిక్ట్ జరుగుతున్నాయి, లేదంటే ఇబ్బంది ఉంటుంది అంటే మాత్రం దాన్ని అవాయిడ్ చేయడమే బెటర్ కొన్ని డేస్ వరకు. ప్రాపర్ ట్రీట్మెంట్ జరిగిన తర్వాత డాక్టర్ సజెస్ట్ చేస్తారు మీకు ఎన్ని రోజులు ఎలా పార్టిసిపేట్ చేయకూడదు, ఎన్ని రోజుల తర్వాత చేసుకోవచ్చు. మేబీ అది ఆపరేషన్ అయినా కూడా అంతేనండి. సో అలా కొన్ని డేస్ తర్వాత మీరు చేసుకోవచ్చు. కొంతమందికి భయం ఏంటి అంటే నాకు నొప్పి తగ్గిపోయింది సార్, మళ్ళీ నేను ఏదైనా స్టార్ట్ చేస్తే నాకు ఏమైనా ఇబ్బంది వస్తుందా, లేదంటే మళ్ళీ ఏదైనా ప్రాబ్లం వస్తుందా పార్టిసిపేట్ చేస్తా అని కొంతమంది భయపడుతూ ఉంటారు. సో కొన్ని జాగ్రత్తగా కొన్ని మెజర్స్ ఉంటాయండి, అవి జాగ్రత్తగా మనం ఫాలో అవుతే కనుక ఎటువంటి ఇబ్బంది లేదు. మీకు ఇప్పుడు పెయిన్ లేకపోతే, పెయిన్ ఉంటే అది ఆపాలి, పెయిన్ లేకపోతే అది 2 రోజుల క్రితం వచ్చింది ఇప్పుడు లేదు అంటే కాదు, ఒక 1 week అక్యూట్ స్టేజ్, ఒక 3 months వరకు మీకు ఇబ్బంది లేదు అంటే ఖచ్చితంగా మీరు చేసుకోవచ్చు. అది ఆడవాళ్ళు అయినా కానీ మగవాళ్ళు అయినా కానీ ఇబ్బంది లేకుండా ఈ పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇంకోటి సార్ ఏంటంటే ఈ మధ్య బాగా సోషల్ మీడియాలో ఈ కైరోప్రాక్టిక్ ట్రీట్మెంట్ అని చెప్పేసి నేను వింటా ఉన్నా. అంటే సౌండ్ వస్తూ ఉంది టక్ 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 అని. అంటే ఇట్లా మనం అన్నప్పుడు టక్ టక్ అంటే ఇవేనా లేకుంటే? అది ఇప్పుడు చాలా ట్రెండింగ్ ఉందండి యాక్చువల్గా. సో అందరు వీడియోస్ అప్లోడ్ చేయడం, కొంతమంది మోడల్స్ని పెట్టి అప్లోడ్ చేయడం చాలా ట్రెండింగ్గా వ్యూవర్షిప్ జరుగుతుంది. సో చాలా మందికి ఒక మిత్ ఉంది, అంటే దాన్ని కైరోప్రాక్టిక్ ట్రీట్మెంట్ అంటాము, లేదా మాన్యువల్ థెరపీ అంటాము, కొంతమంది ఆస్టియోపత్ అంటారు, కొన్ని పేర్లతో ఆ ట్రీట్మెంట్ అనేది పిలువబడుతుంది. సో ఆ ట్రీట్మెంట్ దేనికి యూజ్ చేస్తారు ముందు అంటే జనరల్గా స్పైన్ అలైన్మెంట్ కోసం కానీ, బాడీలో బోన్ అలైన్మెంట్ కోసం కానీ ఈ యొక్క కైరోప్రాక్టిక్ ట్రీట్మెంట్ అనేది హెల్ప్ అవుతుంది. సో దానివల్ల పెయిన్ రిలీఫ్ అవుతుంది, అండ్ ఆల్సో రేంజ్ ఆఫ్ మోషన్ అంటాం, అంటే మూమెంట్ అనేది పెరగడం కానీ, మూమెంట్ రేంజ్ పెరగడం కానీ చాలా వరకు యూజ్ అవుతుంది. కానీ చాలా మందికి డౌట్, ఆ ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు లేదంటే ట్రీట్మెంట్ చేసిన తర్వాత సౌండ్స్ వస్తేనే ట్రీట్మెంట్ జరిగినట్టు, లేదంటే ట్రీట్మెంట్ సరిగ్గా జరగనట్టు, సౌండ్స్ వస్తేనే వాళ్ళకి ప్రాపర్గా జరిగినట్టు అనేది చాలా మందికి ఒక కన్ఫ్యూజన్ అంటే. కొంతమంది పేషెంట్ దానివల్ల కొంతమంది డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు అనమాట. అమ్మో నాకు సౌండ్ రాలేదు అంటే నాకు అది సెట్ అవ్వాలా, సౌండ్ వచ్చింది అంటే అది సెట్ అయ్యింది అనేది కొంతమంది పేషెంట్స్లో ఈ యొక్క కన్ఫ్యూజన్ ఉంది. నార్మల్ అందరికీ ఉంది. నేను చెప్పేది ఏంటంటే సౌండ్ అనేది అసలు మేజర్ ఫ్యాక్టరే కాదండి. ఆ ట్రీట్మెంట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే అడ్జస్ట్మెంట్, బోన్ అడ్జస్ట్మెంట్స్ ఆర్ స్పైనల్ అడ్జస్ట్మెంట్స్ అనేది. సో అది చేసే క్రమంలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా చేతికి ఇలా అన్నా టిక్ అని సౌండ్ వచ్చింది, అక్కడ ఒక చిన్న టైనీ గ్యాస్ బబుల్స్ ఉంటుంది బిట్వీన్ ద జాయింట్స్ అనమాట. 2 జాయింట్స్ మధ్యలో ఒక చిన్న గ్యాస్ బబుల్ లాగా ఉంటుంది. ఎప్పుడైతే మనం ఈ మూవ్మెంట్ చేస్తామో ఆ గ్యాస్ బబుల్ అనేది ఇలా ఒక పాప్ అవుతుంది. ఆ పాప్ సౌండే ఈ టిక్ సౌండ్. అంతే. సో అది ఇప్పుడు మీరు చేశాను, తర్వాత మళ్ళీ రెండోసారి కూడా సేమ్ అదే ప్యాటర్న్ చేశా,
సౌండ్ రావట్లేదు. ఓకే. ఎందుకంటే ఆ గ్యాస్ బబుల్ పాప్ అయితేనే మీకు ఆ సౌండ్ వస్తుంది. సో ఆ కైరోప్రాక్టిక్ ట్రీట్మెంట్ ఒక ముఖ్య ఉద్దేశం అంటే, ఎందుకంటే నేను కూడా ఒక సర్టిఫైడ్ కైరోప్రాక్టర్. సో నేను పేషెంట్స్కి చేస్తున్నప్పుడు కానీ, నేను ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు కానీ చాలా మందికి కొంతమందికి ఒక కన్ఫ్యూజన్లో ఉంటారు వాళ్ళు. సో వాళ్ళకి నేను ముందుగానే వాళ్ళకి ఎడ్యుకేట్ చేసి నేను ట్రీట్మెంట్ చేస్తాను, అంత అర్థమవుతుంది కాబట్టి. సో ఆ పాప్ సౌండ్ అనేది ఒక కీ ఫ్యాక్టరే కాదు. స్పైన్ అడ్జస్ట్మెంట్ జరుగుతుందా లేదా, అలైన్మెంట్ కరెక్ట్గా ఉందా లేదా, పోస్చర్ కరెక్ట్గా ఉందా లేదా చూసుకుని ట్రీట్మెంట్ చేసుకోవడమే మెయిన్గా కైరోప్రాక్టిక్ ట్రీట్మెంట్ ఒక మెయిన్ బెనిఫిట్ అనమాట. సో అది మ్యాక్సిమం ఇప్పుడు ఈ మధ్య కాలంలో బాగా ట్రెండింగ్ అవుతుంది కాబట్టి మెయిన్ దానికి వెళ్ళిపోతా అంటున్నారు. అయితే ఇప్పుడు కైరోప్రాక్టిక్ ట్రీట్మెంట్ చేయించుకుంటే అంటే పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుందా, అంటే మళ్ళీ వాళ్ళకి ఆ పెయిన్ రాదా? అది సో ఇది కూడా ఒక మిత్తేనండి యాక్చువల్గా. కైరోప్రాక్టిక్ ట్రీట్మెంట్ ఒక సెషన్ వెళ్ళిపోయి ట్రీట్మెంట్ చేసుకుంటే చాలామంది, కొంతమంది ఇప్పుడున్న సోషల్ మీడియాలో వీడియోస్ చూసి చాలా దూరం ప్రయాణం చేసి అడ్జస్ట్మెంట్ చేసుకుంటే ఒక సెషన్లో తగ్గిపోయిద్దా అంటే అది అబద్ధం. ఓకే. ఎందుకు అంటే కైరోప్రాక్టిక్ ట్రీట్మెంట్ అనేది ఇందాక చెప్పాను, స్పైన్ని అడ్జస్ట్మెంట్ చేయడం కోసమే ఉపయోగపడుతుంది అది. అండ్ ఆల్సో కొద్దిగా నర్వ్ కంప్రెషన్స్ కానీ ఏమైనా ఉంటే కొద్దిగా రిలీవ్ చేస్తుంది. అంటే అడ్జస్ట్మెంట్ జరగడం వల్ల మీకు పెయిన్ తగ్గిద్ది, కొంచెం రేంజ్ ఆఫ్ మూమెంట్ పెరిగిద్ది, అంతా బాగానే ఉంటుంది. కానీ అది ఓన్లీ టెంపరీ వర్క్ మాత్రమే యూజ్ అవుతుంది. అంటే ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దానికి నెంబర్ ఆఫ్ సెషన్స్ అవసరం. అది దాని తర్వాత దాంతో పాటు మజిల్ ఏవి ఇన్వాల్వ్మెంట్ అయినాయి, ఆ మజిల్ని ట్రైన్ చేయడం, మజిల్ని స్ట్రెంథెన్ చేయడం, ఇవన్నీ కోరిలేటెడ్ అనమాట. ఒక కాంబినేషన్గా వర్క్ అవ్వాలి. మన మజిల్ స్ట్రెంథనింగ్ కానీ, ఎక్సర్సైజ్ కానివ్వండి, వేరే ఎక్విప్మెంట్స్ కానీ, కైరోప్రాక్టిక్ ట్రీట్మెంట్ కానీ, ఇవన్నీ గ్రూప్గా మనం ట్రీట్ చేసుకుంటేనే ఈ నడుము నొప్పి కానీ, డిస్క్ ప్రాబ్లమ్స్ కానీ యూజ్ అవుతుంది. ఓన్లీ కైరోప్రాక్టిక్ ట్రీట్మెంట్ చేసేసుకున్నాము, 15 రోజులకు ఒకసారి ట్రీట్మెంట్కి రమ్మన్నారు, వచ్చి ట్రీట్మెంట్ చేయించుకున్నాము, నెలకు ఒకసారి ట్రీట్మెంట్ చేయించుకున్నాం అంటే మీకు మసాజ్ చేస్తే ఎంత రిలాక్సేషన్ ఫీల్ వస్తుందో ఆ ట్రీట్మెంట్ చేయడం వల్ల కూడా అంతే రిలాక్సేషన్ ఫీల్ వస్తుంది. బట్ అది ప్రాపర్ వేర్గా ట్రీట్ చేసుకోగలిగితే యూజ్ అవుతుంది. సో మనకు వీడియోలో చూపించినట్టు ఇలా లాగితే టక్ టక్ అని సౌండ్ రావడం, ఇలా కొన్ని కేసెస్ అంటే కొంతమంది ఎలా చేసేస్తారంటే అండి, ముఖ్యంగా నేను ఇలా అంటున్నాను తప్పుగా అనుకోకండి, జనరల్గా సెలూన్ షాప్ ఉంటుంది, మనం హెడ్ మసాజ్ కోసం వెళ్తాము లేదంటే హెయిర్ కట్ కోసం వెళ్తాము, అక్కడ కూడా వాళ్ళు టక్ టక్ అని విచ్చేస్తారు. అది కొన్నిసార్లు ఏమవుతుందంటే సరిగ్గా చేయకపోతే చాలా ప్రాబ్లమేటిక్ అవుతుంది. కొన్ని చాలా చాలా అవసరమైన నరాలు మన మెదడు దగ్గర నుంచి మన వెన్నుపూసలోకి వెళ్ళే నరాలు చాలా చాలా సెన్సిటివ్ నర్వ్స్ ఉంటాయి అన్నమాట. ఆర్టరీస్ ఉంటాయి, కెరోటిడ్ ఆర్టరీస్ కానీ ఇవన్నీ వెళ్తాయి. ఏదైనా రప్చర్ అయింది అంటే పారాలసిస్ దాకా వెళ్ళే అవకాశం ఉంటుంది. అంటే పక్షవాతం దాకా వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇప్పుడు అది టెక్నిక్ చేయడం ఇంపార్టెంట్ కాదు, ఎక్కడ చేయకూడదో తెలియాలి, ఎలా చేయకూడదో తెలియాలి. అది క్వాలిఫైడ్ మాత్రమే చేస్తారు. ఇప్పుడు ఏముంది, ఆ సెలూన్ షాప్ వాడు కూడా చేస్తాడు, నేను కూడా అదే ట్రీట్మెంట్ చేస్తా, ఇంకొక డాక్టర్ కూడా అదే చేస్తారు. కానీ ఏంటి, అక్కడ ఎనాటమీ తెలియాలి, అక్కడ ఏ కండరాలు ఉంటాయి, ఏ నరాలు ఉంటాయి, ఏది సెన్సిటివ్, ఎక్కడ చేయకూడదు, ఎక్కడ చెయ్యాలో తెలిస్తేనే ఆ ట్రీట్మెంట్ ముఖ్యంగా. కొంతమంది ఎలా పడితే అలా చేస్తున్నారు, బయట రోడ్డు పక్కన చేస్తున్నారు, చాలా ఉంది. కానీ నేను అందరికి చెప్పేది ఏంటి అంటే, మీరు ఒక క్వాలిఫైడ్ దగ్గరికి వెళ్ళండి. ఎక్కడైనా క్వాలిఫైడ్ దగ్గరికి వెళ్ళి క్వాలిఫైడ్తో ట్రీట్మెంట్ చేసుకోండి. ₹1 ఎక్కువైనా కానీ క్వాలిఫైడ్. ఇప్పుడు ₹1 తక్కువ ఉంటుంది, ఇక్కడ ఒక ₹100, $200, $300తో ఇక్కడ అయిపోతుంది అని మనం చేసుకోగలిగితే కనుక అది ఫ్యూచర్లో చాలా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. కొంతమందికి పారాలసిస్ దాకా వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారండి. నార్మల్ హెడ్ మసాజ్ కోసం వెళ్ళి అలా చేయించుకున్న తర్వాత డిస్క్ బల్జ్ కోసం అని చెప్పి నా దగ్గరికి వచ్చారు, డిస్క్ బల్జ్ కంప్లైంట్తో ఎంఆర్ఐ తీపిస్తే. అలా చాలా మంది పేషెంట్స్ ఉన్నాయి. దీని గురించి మనం ఒక ఎగ్జాంపుల్ చెప్పొచ్చా? చెప్పండి. సో ఒక ఎగ్జాంపుల్ నా క్లినిక్లోనే జరిగిందండి యాక్చువల్గా. సో ఒక పేషెంట్ వచ్చారు నా దగ్గరికి, వచ్చి పెయిన్ మెడ మొత్తం ఇలా పక్కకు తిరిగి ఉంది యాక్చువల్గా. ఏంటి సార్, ఏం ప్రాబ్లం ఏంటి, ఎప్పటి నుంచి ఏ ప్రాబ్లం అంటే, నేను యాక్చువల్గా 2 months నుంచి ఇబ్బంది పడుతున్నాను అనుకున్నా. నాకు 2 days అండి అన్నారు. ఏంటి 2 days ఏంటంటే, ఇలా నేను జనరల్ హెయిర్ కట్ కోసం వెళ్ళాను, వాళ్ళు ఆయిల్ మసాజ్ చేశారు, మసాజ్ చేయించుకున్నా బాగానే ఉంది, ఇంకా అయిన తర్వాత మెడ కూడా ఇరుస్తా అన్నారు, మెడ ఇరిచేశారు. నాకు అది అంటే మరి ఎలా చేసుకున్నా అంటే, నాకు అది ఇంతకుముందు వెళ్ళాను సార్ 2-3 సార్లు బాగానే చేశారు, 20 గంటలు నాకు మెడ పట్టేసింది అన్నాడు. మెడబట్టి 2-3 రోజులు అయింది, తగ్గలేదు. నేను అప్పటికి కొంచెం చిన్న మజిల్ రిలాక్సేషన్స్, కొన్ని స్ట్రెచ్చింగ్స్ అవి ఇచ్చి నేను పంపించేసాను. వెళ్ళిన తర్వాత ఆఫ్టర్ 2 days తర్వాత మళ్ళీ వచ్చారు, సార్ నాకు నొప్పి ఏం తగ్గలేదు, నాకు అంతే ఉంది, అండ్ ఇక్కడ నుంచి నాకు ఇలా లాగుతున్నట్టు అనిపిస్తుంది అన్నారు. నాకెందుకో డిస్క్ ఒక సస్పెక్ట్ పడింది, డిస్క్ బల్జెస్ ఏమైనా స్టార్ట్ అయినాయా, బల్జ్ ఏమైనా అయిందని డౌట్ వచ్చి నేను అతన్ని ఎంఆర్ఐకి పంపించాను. ఎంఆర్ఐ తీపించుకుంటాను సార్ చూద్దాను. ఎంఆర్ఐ తీసుకుని వచ్చారు, నేను చూస్తే ఆయనకి ఆల్మోస్ట్ C3, C4, C5 అంటే మెడభాగంలో డిస్కులు అనేవి బల్జెస్ వచ్చేసినాయి.
అంటే ఇక్కడ వీళ్ళు సెలూన్ షాప్లో చేయడం వలన లేకుంటే ప్రీవియస్ నుంచి ఉండొచ్చా? మేబీ ప్రీవియస్ నుంచి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ ఆయనకి ముందు అసలు ఎప్పుడు కంప్లైంట్ లేదు. ఎప్పుడైతే ఈ సెలూన్ షాప్లో ఆయన చేసి జరిగినాయో డిస్క్ అనేది బల్జ్ అయింది. మేబీ అది యాక్సిడెంటల్ గా జరగచ్చు, లేదా అతను నేను చెప్పింది ఏంటంటే ఇంతకుముందు 2-3 టైమ్స్ చేయించుకున్నా అక్కడ అన్నాడు. సో అప్పటి నుంచే స్టార్ట్ అవ్వచ్చు, ఆయన వర్క్ రిలేటెడ్ ఉండొచ్చు. కానీ అది ఇంకా అగ్రివేట్ అయింది ఇప్పుడు. అది మనం సారీ అప్పుడే జరిగిందని చెప్పలేం కానీ, సో అది అగ్రివేట్ అయిపోయి అప్పుడు బయటపడిపోయింది. కానీ ఒకటి కూడా కాదు, ఇన్నిగానే చెప్తున్నారు కదా మీరు. C3 C4 అంటే ఆల్మోస్ట్ 2 ఎముకల మధ్యలో 2 డిస్కులు అనేది బల్జెస్ అయిపోయినాయి. సో ఆయనకి నేను క్లియర్ గా సజెస్ట్ చేశాను, ఇది మొత్తం లాగుతుందండి, ఇప్పుడు ఇక్కడ కాదు ఇక్కడ కూడా లాగిద్ది అని క్లియర్గా చెప్పి ఇలాంటి చిన్న పొరపాట్లు చేయమాకండి సార్ అంటే, లేదు సార్ అది నాకు ఇప్పటి నుంచో తెలిసిన ఆయన నేను చేయించుకున్నాను, అందుకని నేను కూడా చేయించుకున్నాను. అలా చెప్పాం కదా, వాళ్ళకి ఎలా చేయాలో తెలుసు, ఎలా చేయకూడదో తెలియదు, ఎక్కడ చేయకూడదో తెలియదు. సో ప్రమాదం అనేది ఎప్పుడైనా ఎలా అయినా రావచ్చు. అందుకనే చెప్తుంది జాగ్రత్తగా, మనకు అది నిజంగా అవసరమా, మన హెయిర్ కట్కి వెళ్ళాము, హెయిర్ కట్ చేయించుకున్నాం, వచ్చేసావా అని ఉండాలి. అది నిజంగా అవసరమా, రిక్వైర్డా అనేది వాళ్ళకేముంది, వాళ్ళు అడుగుతారు. అవసరం ఉంటేనే చేయించుకోండి, లేదంటే వద్దని నేను చాలా మందికి సజెస్ట్ చేశాను. ఓకే. అంటే ఇంకో విషయం మీరు ఇది చెప్తుంటే నాకు ఒకటి అనిపిస్తుంది, అంటే కొంతమంది మెడను కొంతమంది ఇట్లా అనగానే పట్ అంటాయి, అదేవిధంగా నడుమును కూడా ఇట్లా అనగానే పట్ అంటాయి. అంటే అదెందుకు మరి? అది సేమ్ అదే సార్, ఇందాక ఆ గ్యాస్ బబుల్ ఏదైతే ఉందో సేమ్ అదే. మన బాడీలో ప్రతి చోట ఆ జాయింట్ దగ్గర ఉంటుంది ఆ పాప్ సౌండ్ అంతే. కానీ నడుము కానీ మనం ఇలా చేతులు పెద్ద ఇబ్బంది పెట్టదు. మెడని మనం ఎలా పడతాం అలా టక్ 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 అలా అనుకుంటా ఉంటాం, అది ఒక అలవాటు వాళ్ళకి. అవును. అలా చేసే క్రమంలో కొన్నిసార్లు మెడ పట్టే అవకాశాలు ఉంటాయి, నర్వులు డ్యామేజ్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. అది అందరికి అయ్యిద్ది అని నేను చెప్పట్లేదు, అయ్యే అవకాశం ఉండొచ్చు. సో బెటర్ ఆ మెడది మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మెడలో ఉండే డిస్కులు కానివ్వండి, నర్వ్స్ కానీ కొంచెం సెన్సిటివ్గా ఉంటాయి. కొన్ని చిన్నగా కొద్దిగా సెన్సిటివ్ ఏరియా అది. సో బ్రెయిన్ నుంచి స్పైనల్ కార్డ్ ఇక్కడే కనెక్ట్ అవుతుంది కాబట్టి ఆ ఏరియా కొద్దిగా జాగ్రత్తగా మనం డీల్ చేయాలి. సో బెటర్ అలా చేయకుండా ఉండాలి. ఎందుకంటే మనకి మెడకి ఎప్పుడు రెస్ట్ ఉండదు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నా నా తలవుతా ఉంటుంది, నడుస్తున్నా తలవుతా ఉంటుంది. వాళ్ళ ఇలా మన నడుము అలా కాదు, నడుము మన రెస్ట్ తీసుకుంటే రెస్ట్ దొరికింది. సో కొంచెం నెక్ని మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఇలా చేసేటప్పుడు కానీ కొంచెం ఒక అవేర్నెస్గా ఉండండి. కొద్దిగా తప్పదు అనుకుంటే అది మీ ఇష్టం కానివ్వండి. సో నా సజెషన్ అయితే అలా చేయడం కరెక్ట్ కాదు, అది ఫ్యూచర్లో ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉంటాయి, అవాయిడ్ చేయడం బెస్ట్. సో ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు చాలామంది యువత అంటే యూత్ మొత్తం సో గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటారు. అంటే ఇక్కడ హైదరాబాద్లో దిల్సుఖ్ నగర్, అశోక్ నగర్ అటు సైడ్ చూస్తే ఒక చైర్ వేసుకుంటారు, ఆ చైర్స్ కూడా అమ్ముతారు కోటిలో. ఆ చైర్ల పైన కూర్చొని చదువుతూ ఉంటారు ఎప్పుడు. ఇది ఒకటి. మళ్ళీ ఇంకోటి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, సో వాళ్ళు కూడా ఎప్పుడు కూర్చొనే ఉంటారు. సో అంటే వాళ్ళకు ఫ్యూచర్లో ఎట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎట్లాంటివి వచ్చే ఛాన్స్ ఉంది? అసలు ఫ్యూచర్ కాదు సార్. ఇప్పుడు మీరు ఒకసారి ఇప్పుడే వెళ్ళి ఒక 30 మెంబర్స్ని అడిగితే మీరు దాంట్లో ఆల్మోస్ట్ 15 to 20 మెంబర్స్ నాకు బ్యాక్ పెయిన్ కానీ నెక్ పెయిన్ కానీ ఉందని చెప్తారు. ఎందుకంటే వాళ్ళ వర్క్లో అది పట్టించుకోవట్లేదు, కానీ ఖచ్చితంగా అది ఉంటుంది. సో వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటే, డిస్క్ ప్రాబ్లమ్స్ ఉండే అవకాశాలు ఉంటాయి, మజిల్ వీక్నెస్ అయ్యే అవకాశాలు ఉంటాయి, డిస్క్తో పాటు సయాటికా వచ్చే అవకాశాలు ఉంటాయి, డిస్క్ డీజనరేషన్ ఉంటాయి. ఎందుకు అంటే వాళ్ళు కూర్చునే బ్యాడ్ పోస్చర్ అనమాట. వాళ్ళు ఒక చైర్లో కూర్చుంటూ ఉంటారు, నెక్ కిందకి బెండ్ చేసి వాళ్ళు చదవడం వర్క్ చేయడం కానీ జరుగుతూ ఉంటుంది. మెయిన్ ఏంటంటే ఈ గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు పాపం వాళ్ళ జీవితాన్ని హాఫ్ జీవితం మొత్తం దాని మీద పెట్టేస్తారు. వాళ్ళకి 25 years 30 years 35 years వరకు వచ్చేదాకా చదువుతానే ఉంటారు. ప్రాపర్ ఫుడ్ ఉండదు, ఎందుకంటే వాళ్ళు ఇక్కడ హాస్టల్లో ఉంటారు, కోచింగ్ సెంటర్స్లో ఉంటారు. వాళ్ళకి కావాల్సిన ఫుడ్ దొరకదు, వాళ్ళకి టైంకి తినరు, ఆ న్యూట్రియంట్ డెఫిషియన్సీ ఖచ్చితంగా ఉంటుంది. దాంతో పాటు ఏమవుతుంది అంటే స్పైనల్ కార్డ్ మొత్తం వీక్ అవుతుంది. ఎందుకంటే ఫిజికల్ యాక్టివిటీ ఉంటుంది కదా, కూర్చునే ఉంటారు, గంటలు చదువుతానే ఉంటారు. సో అది ఫ్యూచర్లో ఖచ్చితంగా ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉంటాయి. సో నేను వాళ్ళకి ఇచ్చే సజెషన్ ఏంటంటే, కొంచెం మంచి చైర్ ఒకటి తీసుకొని బ్యాక్కి నెక్కి సపోర్ట్ ఇచ్చే చైర్ ఒకటి తీసుకొని కూర్చుని చదవండి. చదివి ఎవ్రీ 1 hourకి ఒక గ్లాస్ వాటర్ కన్జ్యూమ్ చేయాలి. అది ఎట్లాంటి చైర్ మీరే సజెస్ట్ చేయొచ్చు కదా? అది జనరల్ గా బ్యాక్ సపోర్ట్ ఉంటుంది సార్. అది మనం ఆఫీస్ చైర్స్ ఉంటాయి మనకి, ఆఫీస్ చైర్ లో మనకి బ్యాక్ రెస్టింగ్ చైర్ లాగా ఉంటుంది, బ్యాక్ ఆనుకుని చదువుకునేలాగా విధంగా. బ్యాక్ ఏముంటుందంటే లంబార్ సపోర్ట్ వస్తుంది, నడుము భాగంలో కొంచెం కర్వేచర్ ఉంటుంది అనమాట. సో అలా బ్యాక్ కి సపోర్ట్ ఉంటుంది. లేదు పాసిబుల్ కాలేదు, ఒక పిల్లో అయినా పెట్టుకోండి. పిల్లో పెట్టుకుని 90 degrees లో స్ట్రైట్ గా 90 degrees లో కూర్చోవాలి. 90 degrees లో అలా కూర్చుని టేబుల్ హైట్ పెంచుకోవాలి. టేబుల్ హైట్ మరీ ఫార్వర్డ్ నెక్ బెండ్ చేయకుండా టేబుల్ హైట్ పెంచుకోవడం, అలా మనం కూర్చొని చదువుకునేలాగా వీలుగా ఉండేలాగా
ప్రిఫర్ చేయడానికి. సాఫ్ట్వేర్ వాళ్ళ దగ్గరికి వస్తే సాఫ్ట్వేర్ వాళ్ళు ఒక 1 per monthకి నాకు ఆల్మోస్ట్ 10 to 15 పేషెంట్స్ అయినా తగులుతూ ఉంటారండి సాఫ్ట్వేర్ వాళ్ళు. అందరూ కొంతమంది నైట్ షిఫ్ట్ వాళ్ళు ఉంటారు. ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చినసరికి వర్క్ ఫ్రమ్ హోమ్ అయ్యేసరికి ప్రాపర్ చైర్ ఉండదు, ఇంట్లోనే కూర్చుంటారు, లేదంటే వాళ్ళ బెడ్ మీద కూర్చుంటారు. చాలా మందికి ప్రాబ్లమ్స్ వచ్చేస్తున్నాయి. సో వాళ్ళు కూడా ఏంటి అంటే ఖచ్చితంగా వైటమిన్ D3 డెఫిషియన్సీ వాళ్ళ బాడీలో ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ ఇండోర్లోనే ఉంటారు, ఎండలోకి ఎక్స్పోజ్ అవ్వరు. వైటమిన్ D3 డెఫిషియన్సీ ఉంటుంది. మోర్ ఓవర్ ఏంటంటే అండ్ ఆల్సో నెక్ పెయిన్స్ కానివ్వండి, డిస్క్ ప్రాబ్లమ్స్ కానీ, సయాటికా కానీ అన్ని ప్రాబ్లమ్లకు వచ్చే అవకాశం ఉన్న వ్యక్తి ఎవరంటే ఫస్ట్ సాఫ్ట్వేర్ వాళ్ళు. సో వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇందాక నేను చెప్పిన చైర్, ముఖ్యంగా వాళ్ళకి ఏంటంటే డెస్క్, ఏదైతే డెస్క్ జాబ్ చేస్తున్నారో వాళ్ళందరికీ 90 degrees మన బాడీ పోస్చర్ ఉండాలి, స్ట్రైట్గా కూర్చోవాలి. అండ్ ఆల్సో మన ఐ లెవెల్లో కంప్యూటర్ ఉండాలి. అంటే మనం ఇలా కూర్చుని చూస్తామంటే కరెక్ట్గా స్ట్రైట్గా ఐ లెవెల్లో కంప్యూటర్ ఉండాలి, పైకి ఉండకూడదు, కిందకి బెండ్ అవ్వకూడదు. సో ఈ జాగ్రత్తలు తీసుకుంటూ ఎవ్రీ 1 hour వాటర్ బ్రేక్ పెట్టుకోండి. ఓకే, వాటర్ కూడా మీరు దగ్గర పక్కన పెట్టుకోకూడదు, కొద్దిగా దూరంగా పెట్టుకొని ఆ వంకతో మీరు లెగిసి అటు ఇటు నడవాలి. ఓకే, సో బాడీ అనేది కొంచెం ఫ్లెక్సిబుల్ అవుతుంది, కొంచెం సర్క్యులేషన్కి కాళ్ళకి అది సర్క్యులేషన్ అవుతుంది, వాటర్ కూడా మీరు తాగినట్టు ఉంటుంది. సో అటు ఇటు తిరగడం, వాటర్ తాగడం, ఒక 5 minutes బ్రేక్ తీసుకోవడం, మళ్ళీ కూర్చోవడం, అలా చేసుకుంటే చాలా వరకు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ అవాయిడ్ చేయొచ్చు. అవాయిడ్ చేసి వాళ్ళ వర్క్ వాళ్ళు కంటిన్యూ చేసుకోవచ్చు. అలా జర్నీస్ చేసినప్పుడు కానీ ఇలాంటి అప్పుడు కూడా మీరు ఈ జాగ్రత్తలు ఫాలో అవ్వచ్చు. ఓకే, సో నాకు ఇప్పుడే ఒక క్వశ్చన్ ఉత్పన్నమైంది. సో ఇప్పుడు మేము కూర్చున్న చైర్లు, మేము కూర్చున్నది ఓకేనా? మీరు కూర్చున్నది లంబార్ వరకు ఓకే, నడుము వరకు ఓకే, సర్వైకల్కి ఇబ్బంది. ఇప్పుడు మీరు ఇలా పాడ్కాస్ట్ చేస్తున్నారు, నేనే చెప్దాం అనుకున్నాను. ఓకే, మీరు పాడ్కాస్ట్ చేస్తున్నారు అంటే 1 hour, 1.5 hour, 2 hours అలా అనుకోండి. మధ్య మధ్యలో బ్రేక్ తీసుకుంటూ మీరు కూడా వాటర్ బ్రేక్ తీసుకుంటూ చేసుకుంటే ఇబ్బంది ఉండదు. అట్లా ఉండదు షూట్ లో, వాటర్కి వెళ్ళి వాటర్ తెచ్చుకోవడం అట్లా ఉండదు కదా. ఒక్కసారి స్టార్ట్ అయిందంటే మళ్ళీ ఎండ్ అంతే. సో అప్పుడు మీరేం చేస్తారంటే ఈ నెక్ కు సపోర్ట్ వచ్చేలాగా ఏదైనా ప్లాన్ చేసుకోండి. ఈ నెక్ వరకు, ఇక్కడ వరకు. ఓకే, లుక్ ఉండదు కదా అట్లాంటప్పుడు. లుక్ ఉండకూడదు అంటే మనకి కొంచెం వరకు కావాలి అంటే అట్లీస్ట్ పొజిషన్ మార్చుకోవడానికి ట్రై చేయండి. ఓకే, కొద్దిగా కొంచెం అటు ఫర్ ఎగ్జాంపుల్ మన పాడ్కాస్ట్ ఉంది అంటే నాకు బ్రేక్ ఇవ్వలేదు మీరు, ఏది బ్రేక్ ఉండదు, స్టార్ట్ అయిందంటే ఎండింగ్. సో ఒక 2 minutes అయినా 3 minutes అయినా జస్ట్ అలా లేచి అటు ఇటు నడవడమో, నుంచోవడం అట్లీస్ట్. ఓకే, కొంచెం సర్క్యులేషన్ అవుతుంది. ఎందుకంటే సోఫా కాబట్టి కొంచెం కంఫర్ట్ గానే ఉంటుంది. మాక్సిమం ప్లాస్టిక్ చైర్స్ కానీ వుడ్ కానీ ప్రిఫర్ చేయకండి. ఓకే, అది మీకైనా కాదు, ఇంట్లో వాడుకునే వాళ్ళైనా ఈ ప్రాబ్లంతో బాధపడుతున్నట్లయితే ప్లాస్టిక్ చైర్ అనేది కొంచెం హార్డ్ మెటీరియల్. సో వుడ్ చైర్ కూడా హార్డ్. సో అలా కూర్చోవడం వల్ల కొద్దిగా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. తప్పదు నాకు ఇంకే ఫర్నిచర్ లేదు అంటే అట్లీస్ట్ ఒక పిల్లో వేసుకుని పిల్లో మీద కూర్చొని వెనకాల ఒక పిల్లో పెట్టుకుని సపోర్ట్ తీసుకోండి, ఒక ప్లాస్టిక్ చైర్లైనా. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే చాలా వరకు మనం ముందు జాగ్రత్తగా మనకు రాకుండా ఉంటాయి. ఒకవేళ వచ్చినా అది పెరగకుండా ఉండడానికి హెల్ప్ అవుతుంది. అంటే చాలా మంది అంటే కింద పండుకుంటే మంచిది అంటే బల్ల మీద, అంటే మీరు ఇంతకు ముందు కన్నారు అంటే చెక్క బల్లల పైన, ప్లాస్టిక్ చైర్ల పైన కూర్చుంటే వాళ్ళకి కొంచెం ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి, అంటే బెడ్స్ పైన పండుకోవడం కానీ, ఈ అంటే కొంచెం దివానా మంచం అని చెప్పేసి ఉంటాయి, దివాన్ కార్డ్స్, ఇట్లా చాలా డిఫరెంట్ ఉంటాయి. అంటే ఎట్లాంటి వాటిపైన పండుకుంటే నడుము నొప్పి రాదు? ఓకే, ఇది చాలా మందికి ఒక మిత్ ఉంది. ఓకే, కొంతమంది డాక్టర్లు ఏమో, లేదంటే కొంతమంది పెద్దవాళ్ళు ఏమో కింద పడుకుంటే నడుము నొప్పి తగ్గిపోతుంది, చెక్క బల్ల మీద పడుకుని నడుము నొప్పి తగ్గిపోతుంది అని చాలా మంది చెప్తున్నారు. సో కొంతమంది పేషెంట్స్ ఫాలో అవుతున్నారు, నొప్పి పెంచుకొని మళ్ళీ నా దగ్గరికి వస్తూ ఉంటారు అనమాట. సో నేను వాళ్ళందరికీ సజెస్ట్ చేసేది ఏంటంటే, ఎవరైనా నడుము నొప్పితో కానీ లేదంటే ఈ వెన్నుపూస ఇబ్బందితో బాధపడుతున్నట్టే వాళ్ళు కింద గట్టిగా ఉండకుండా, అలానే బాగా మెత్తగా ఉండకుండా ఒక సర్ఫేస్ని మీరు చూస్ చేసుకోవాలి. అంటే కింద పడుకోకూడదు, చెక్క బల్ల మీద అలాంటి పడుకోకూడదు. ఒకవేళ పడుకోవాల్సి వచ్చినా దాని మీద ఒక మీడియంగా ఉండే ఫోము తీసుకొని దాని మీద వేసుకొని పడుకోండి. ఇప్పుడు ఏంటంటే కొంచెం మన లగ్జరీ పెరిగిపోయేసరికి పరుపులు కూడా ఇలా పడుకోగలే సింక్ అయిపోతాయి కిందకి. అవును, చాలా మెత్తగా ఉండే కంఫర్ట్ కోసం అని చెప్పి కొనుక్కుంటారు. దానివల్ల ఫ్యూచర్లో నడుము నొప్పి వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. ఓకే, సో పరుపు అయినా కానీ, మీరు కూర్చున్న సోఫా అయినా కానీ, మీరు కూర్చున్న ఏదైనా కానీ గట్టిగా ఉండకూడదు, అలా అని చెప్పి మెత్తగా కూర్చుంటే దిగకూడదు, మెత్తగా ఉండకూడదు. ఒక మీడియం ఉన్న ఫోమ్ కానీ, మీడియం ఉన్న మ్యాట్రస్ కానీ ప్రిఫర్ చేయండి, చాలా వరకు ఇబ్బంది ఉండదు మీకు. ఓకే, అంటే చాలా మందికి ఒక 40 years దాటిన తర్వాత ఈ వెన్నుపూస అరిగిపోయింది అది అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. అంటే అరిగిపోవడం అంటే ఏంటి, అంటే నిజంగా అరిగిపోతుందా? అది జనరల్గా దాన్ని డీజనరేషన్ అంటామండి. ఓకే, అది మేబీ సర్వైకల్ స్పాండైలోసిస్ అనొచ్చు, లేదంటే లంబార్ స్పాండైలోసిస్ అనొచ్చు. అంటే ఏమవుతుందంటే ఏదైతే వర్టిబ్రాస్ అంటాం అంటే వెన్నెముకలు అంటాం, ఆ ఎముకలు అనేవి ఏజ్ రిలేటెడ్గా
వయసునిచ్చా వాళ్ళు ఫుడ్ హ్యాబిట్స్ కానివ్వండి ఏదైనా చేంజెస్ వస్తూ ఉంటాయి కాబట్టి అరుగుదల అనేది కామన్గా ఉంటుంది. అది వెన్నుపూస ఒకటే కాదు, మన బాడీలో ఏ భాగమైనా కానీ అరుగుదల అనేది అవుతూ ఉంటుంది. అది బాగా అరిగిపోతే అది ఒక ప్రాబ్లంగా మారింది, కానీ మినిమల్గా డీజనరేషన్ ఉంటే పెద్ద ఇబ్బంది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నడుము గురించి మాట్లాడినట్లు లంబర్ స్పాండిలోసిస్ అంటాము. సో అది వెన్ను ఎముక కానివ్వండి డిస్క్లు కానీ అరుగుదల అవ్వడం, అంటే దానికి కారణాలు ఏముంటాయి అంటే మనకి కావాల్సిన న్యూట్రియంట్ ఏదైతే ఉందో ఆ న్యూట్రియంట్ డెఫిషియన్సీ ఉండడం వల్ల, లేదా వాటర్ ఇంటెక్ అనేది తక్కువ ఉండడం వల్ల, టైం టు టైం ఫుడ్ హ్యాబిట్స్, టైంకి లంచ్, టైంకి డిన్నర్, టైంకి బ్రేక్ఫాస్ట్ చేయకపోవడం వల్ల, ఇవన్నీ లోపం వల్ల లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేయడం, ఫాస్ట్ ఫుడ్ కానివ్వండి లేదంటే ఎక్కువ జంక్ ఫుడ్ కన్జ్యూమ్ చేసి కావాల్సిన న్యూట్రియంట్స్ తగ్గిపోవడం వల్ల ఈ అరుగుదల అనేవి యంగ్ ఏజ్ వాళ్ళకి వస్తాయి. ఏజ్ రిలేటెడ్ కంటే ఒక 50-60 ఇయర్స్ వాళ్ళకి కామన్గా అది వచ్చే అవకాశం ఉంటుంది. కానీ అందరికీ ఇప్పుడు 30 ఇయర్స్కి 20 ఇయర్స్ కూడా డీజనరేషన్స్ వచ్చేస్తాయి. సో వాళ్ళకి ఈ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకుంటూ కొన్ని వాటర్ ఇంటేక్ మంచిగా తీసుకుంటూ కావాల్సిన న్యూట్రియంట్ వైటమిన్ D3 కానీ వైటమిన్ B కానీ కావాల్సిన కొల్లాజన్ ఏదైతే వాళ్ళ బాడీలో డెఫిషియన్సీ చూపించుకుంటూ మెగ్నీషియం ఇవన్నీ మనకి ఫుల్ఫిల్ చేసుకోగలిగితే మ్యాక్సిమం ఈ ఇబ్బందులు అనేవి రావు. సో ఆ డీజనరేషన్స్ అంటే లంబార్ స్పాండిలోసిస్ కానీ ఈ అరుగుదల ఉండడం వల్ల కూడా నడువు నొప్పులు వస్తాయి. ఆ నడువు నొప్పులు కూడా ఏంటంటే మనం టైం టు టైం ఎక్సర్సైజ్ చేసుకుంటూ అవి చేసుకుంటే మ్యాక్సిమం అవి కంట్రోల్ అవుతాయి. కానీ అరిగింది వెనక్కి అయితే రాదు. అరిగింది మన బాడీలో ఏ భాగం అరిగినా కూడా ఒక 1 to 10% వరకు కొంచెం రీజనరేట్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ మొత్తం ఇంతకుముందు ఎలా ఉండాలో అలా మొత్తం వచ్చేసిద్ది అంటే 100% వచ్చే అవకాశం ఉండదు. సో అరిగింది అయితే వెనక్కి రాదు. మన చేతిలో ఉండేది ఏంటంటే ఫ్యూచర్లో ఇంకా అరగకుండా, ఫ్యూచర్లో ఇంకా ఇబ్బంది పెట్టకుండా మనం దాన్ని చూసుకోవచ్చు. ఓకే, అంటే చాలామందిలో ఈ తిమ్మిర్లు ఎక్కువ వస్తూ ఉంటాయి. అంటే ఒకటేసారి చేయి పెయిన్ రావడం కానీ, ఈ కాల్ పెయిన్ రావడం, తిమ్మిరి ఎక్కడం, అంటే ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి నడవలేకపోవడం ఇట్లా జరుగుతూ ఉంటాయి. దేనివల్ల అవి? అది తిమ్మిర్లు అనేవి 2 రకాలు ఉంటాయి సార్. యాక్చువల్గా ఒకటి న్యూరలాజికల్ ఇబ్బంది వల్ల వస్తుంది. అంటే జనరల్గా న్యూరలాజికల్ అనగానే మనకి ఇందాక డిస్క్ వెళ్ళి నరువుని కంప్రెషన్ అవడం వల్ల, సయాటికా రావడం వల్ల, లేదంటే మెడలో ఉండే నరాలను ఒత్తడం వల్ల తిమ్మిర్లు వచ్చే అవకాశాలు ఉంటాయి. కొన్ని తిమ్మిర్లు అంటాము, చేయి జాలు అంటాము, కాలు జాలు అంటాము, ఇలా వచ్చే అవకాశాలు ఉంటాయి. అది న్యూరలాజికల్ రిలేటెడ్గా. అలా కాకుండా డయాబెటిక్ పేషెంట్స్ ఉంటాం. డయాబెటిక్ పేషెంట్లు అంటే డయాబెటిక్ న్యూరోపతి అంటాం. సో షుగర్ ఉన్న పేషెంట్లు కానీ వాళ్ళకి ఏంటంటే దీర్ఘకాలికంగా ఆ షుగర్తో బాధపడడం వల్ల ఆ నర్వ్స్ ఏదైతే ఉన్నాయో ఆ నర్వ్స్ కొంచెం డ్యామేజ్ అవ్వడం కానివ్వండి, లేదంటే ఆ కావాల్సిన రక్త ప్రసరణ అనేది కండరాలకు అందకపోవడం, కింద భాగంలో అందకపోవడం వల్ల కూడా ఈ యొక్క తిమ్మిర్లు వచ్చే అవకాశాలు ఉంటాయి. సో వాళ్ళకి ఏమంటే జనరల్గా కొన్ని బ్లడ్ థిన్నర్స్ కానివ్వండి ఇవన్నీ సజెస్ట్ చేస్తారు టాబ్లెట్స్. వాటితో పాటు మోర్ ఓవర్ కొన్ని ఎక్సర్సైజ్ ప్రిస్క్రైబ్ చేస్తారు. అవన్నీ మెయింటైన్ చేసుకుంటూ ఉండాల్సి వస్తుంది. ఇవన్నీ మెయిన్గా డయాబెటిక్ న్యూరోపతి కానివ్వండి, షుగర్ రిలేటెడ్గా కానివ్వండి, అంటే డయాబెటిక్ అంటే దానివల్లే ఈ యొక్క న్యూరలాజికల్ ఇన్వాల్వ్మెంట్ కానీ ఈ తిమ్మిర్లు వివిధ రకాల కారణాలతో వచ్చే అవకాశాలు ఉంటాయి వాళ్ళకి. కాకపోతే మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే పేషెంట్ ఎవరైతే వాళ్ళు బాధపడుతున్నారో ఇది దేని వల్ల వచ్చింది, నాకు షుగర్ వల్ల వచ్చే ఇబ్బందా, లేదంటే ఏదైనా డిస్క్ ప్రాబ్లమ్స్ వల్ల, లేదంటే నర్వ్ కంప్రెషన్ వల్ల వచ్చే ఇబ్బందులా అనేది వాళ్ళు ముందు ఐడెంటిఫై చేసుకోవాలి. అవి ఐడెంటిఫై చేసుకుని దాన్ని ట్రీట్ చేసుకుంటే మంచి రిజల్ట్స్ ఉంటాయండి. ఓకే, సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీ దగ్గర ట్రీట్మెంట్స్ తీసుకుంటారు కదా చాలామంది. సో మీ దగ్గర అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్ చాలా ఉన్నాయని చెప్పేసి ఇంతకుముందు మీరు మాట్లాడడం జరిగింది. అంటే ఏ ట్యాబ్లెట్ వేసుకున్నా సైడ్ ఎఫెక్ట్ అనేది పక్కా. సో అంటే మీ దగ్గర యూజ్ చేసే ఎక్విప్మెంట్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా? ఓకే, ఉంటాయా? కంప్లీట్గా ఉండవండి, 0 సైడ్ ఎఫెక్ట్స్. ఎందుకంటే మీరు చెప్పడమే కంప్లీట్గా ఉండవన్నారు. అవును. సో మళ్ళీ 0 సైడ్ ఎఫెక్ట్ అంటున్నారు. అసలు సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఏది ఉండదు. సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అంటే మనం ఏది ఇంటర్నల్గా వెళ్ళట్లేదు ఇక్కడ. ఓకే, మీరు గమనించాలి. ఏంటంటే మీరు ఇంజెక్షన్ చేసుకున్నా ఇంటర్నల్గా లోపలికి వెళ్తుంది. ఓకే, ఒక టాబ్లెట్ వేసుకున్నా ఇంటర్నల్గా లోపలికి వెళ్తుంది. అందరికి తెలిసిన విషయమే. పెయిన్ కిల్లర్స్ వాడారంటే వాళ్ళ కిడ్నీలు పోతాయి అని తెలుసు. కిడ్నీలు పోతాయని తెలిసినా మన పెయిన్ కిల్లర్లు అన్ని వాడుతూ ఉంటారు. రీసెంట్గా నా పేషెంట్ ఒకళ్ళు అయితే రోజుకి 3 నుంచి 4 రకాల పెయిన్ కిల్లర్స్ వేసుకుంటూ ఉంటారు, పెయిన్ తట్టుకోలేక. అంటే నేను వాళ్ళని తప్పు పట్టట్లేదు, అంటే నొప్పి భరించలేకుండా వాళ్ళు కూడా భరించలేరు కాబట్టి వాళ్ళు కూడా పెయిన్ కిల్లర్స్ యూస్ చేస్తూ ఉంటారు. సో అది వాళ్ళ తప్పదు అది. సో అది క్రమక్రమంగా వాడడం వల్ల కిడ్నీలు ఇబ్బంది అవకాశాలు ఉంటాయి. కిడ్నీలతో పాటు కిడ్నీలో కొన్ని స్టోన్స్ ఫామ్ అవుతూ ఉంటాయి అనమాట. మెడికేషన్స్ కానీ కాల్షియం డిపాజిట్ ఏదైనా కానీ కిడ్నీ స్టోన్స్ ఫామ్ అయినాయి అంటే మనకి వచ్చే ఇబ్బంది ఎక్కడ? నడువు నొప్పి ఫస్ట్ ఇక్కడే ఉంటాయి కిడ్నీలు, నడు దగ్గర. వాడికి కిడ్నీ స్టోన్స్ వల్ల నడువు నొప్పి వస్తుంది అర్థం కాదు, లేదంటే ఈ ప్రాబ్లం వల్లే వస్తుంది అర్థం కాక ఇంకొక ట్యాబ్లెట్ ఎక్స్ట్రా వేసుకుంటారు. అది ఎంత సివియర్ అవుతుందో అర్థం చేసుకోండి. సో ఇవన్నీ మీ దృష్టిలో పెట్టుకుని
సో పేషెంట్స్కి సర్జరీ లేకుండా, ఇంజెక్షన్స్ లేకుండా, సైడ్ ఎఫెక్ట్ లేకుండా ట్రీట్మెంట్ ఇవ్వాలి అనేదే మా ముఖ్య ఉద్దేశం. సో అందుకే విహీల్ నాన్ సర్జికల్ స్పైన్ సెంటర్ అనేది మేము స్టార్ట్ చేసాము. ఇక్కడ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, 0 సైడ్ ఎఫెక్ట్స్తో ట్రీట్మెంట్స్ అనేవి చేసుకోవచ్చు. మెయిన్గా ఇన్వెసివ్ ఉంటుంది అనమాట, అన్ని నాన్ ఇన్వెసివ్ ట్రీట్మెంట్స్, అంటే లోపలికి పంపించే చేయాల్సిన ట్రీట్మెంట్స్ ఏమి ఉండవు కాబట్టి 0 సైడ్ ఎఫెక్ట్స్. క్లాస్ 4 లేజర్ ట్రీట్మెంట్ అయినా, ఎలక్ట్రోమాగ్నెటిక్ థెరపీ అయినా కానివ్వండి. ఈ లేజర్ ట్రీట్మెంట్ ఎట్లా చేస్తారు? ఇది క్లాస్ 4 లేజర్ ట్రీట్మెంట్ అండి. సో ఇది ఏంటిది అంటే, ఇది ఉన్న లేజర్ ట్రీట్మెంట్ థెరపెటిక్ పర్పస్కి యూజ్ చేస్తాం. అంటే లేజర్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టాటూ రిమూవల్కి ఒక లేజర్ వాడతారు, అదొక టైప్ ఆఫ్ లేజర్. ఒక మనం యుద్ధంలో వార్స్లో కొన్ని లేజర్స్ వాడతాం, అది ఒక టైప్ ఆఫ్ లేజర్. డిస్ట్రక్టివ్ లేజర్స్ అంటారు అనమాట, అంటే ఆంకాలజీ అంటే క్యాన్సర్ పేషెంట్స్కి వాళ్ళకి కొన్ని యూజ్ చేయడానికి అలా వాడే లేజర్స్ ఉంటాయి. ఇప్పుడు మేము వాడే లేజర్ ఏంటి అంటే థెరపెటిక్ లేజర్స్, అంటే 100% సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా 0 సైడ్ ఎఫెక్ట్స్తో ఏది ఇబ్బంది లేకుండా ఉండే ట్రీట్మెంట్స్లే ఇది థెరపెటిక్ లేజర్స్ అంటాం. దాంట్లో రకాలు ఉంటాయి, క్లాస్ 3, క్లాస్ 3A, క్లాస్ 3B, తర్వాత క్లాస్ 4. క్లాస్ 4 అనేది విచ్ ఈస్ ద మోస్ట్ అడ్వాన్స్డ్ లేజర్ అండి. సో అది మన దగ్గర యూజ్ చేస్తాం అనమాట. అది కూడా ఎక్స్టర్నల్గా మన బాడీ మీద ఒక లేజర్ లైట్ని యూజ్ చేసుకుంటూ ట్రీట్ చేస్తారు. ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు అసలు జరిగినట్టు పెయిన్ కూడా ఉండదు, అసలు ఏం జరుగుతుందో కూడా అర్థం కాదు వాళ్ళకి. అసలు జస్ట్ వాళ్ళకు అసలు నా ట్రీట్మెంట్ చేశారని అడుగుతారు కొంతమంది అయితే. సో అంత సింపుల్గా ఉంటుంది అనమాట. సో అది దానివల్ల యూజ్ ఏంటిదంటే లోపల బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేస్తుంది. బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేసి ఇన్ఫ్లమేషన్ అంటామండి. మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో నడుము దగ్గర ఇన్ఫ్లమేషన్ అనేది ఉంటుంది అనమాట. సో అది తగ్గించడం కోసం ఈ యొక్క లేజర్ అనేది ఉపయోగపడుతుంది. మోర్ ఓవర్ ఏంటంటే కొన్ని సెల్స్ అనేవి ఉంటాయి అన్నమాట, వాటిని రీజనరేట్ చేయడం కోసం కూడా ఈ యొక్క న్యాచురల్గా అంటే ఏటీపీ అంటాం అనమాట, ఏటీపీ ప్రొడక్షన్ని పెంచి ఈ యొక్క సెల్స్ని యాక్టివేట్ చేసి సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేసి ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది ఈ లేజర్ అనేది. సో ఈ టైప్ ఆఫ్ ఎక్విప్మెంట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ థెరపీ ఇది కూడా సేమ్ ఇలానే వర్క్ అవుతుంది. డీప్గా పెనిట్రేట్ అయ్యి మొత్తాన్ని రిపేర్ చేస్తుంది, అంటే పెయిన్ తగ్గించడం కాదు, న్యాచురల్ హీలింగ్ ప్రాసెస్ని పెంచుతుంది. ఓకే, అది ఈ యొక్క ట్రీట్మెంట్, అందుకే కంప్లీట్గా సేఫ్ అని నేను ఇందాక అన్నాను. ఓకే, అదే ఒకవేళ ఎవరికైనా అంటే వెన్నుపూస ప్రాబ్లం ఉండి కానీ నడుపు నొప్పి కానీ ఏదన్నా ప్రాబ్లం ఉండి మీ దగ్గరకు వచ్చి మీ దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవచ్చా, లేకుంటే రెస్ట్లో ఉండాలా మీ దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత? ఓకేనండి, ఇది ఎందుకంటేనండి ఇది చాలా మంచి క్వశ్చన్. చాలా మంది పేషెంట్స్ కూడా ఇది ఒక డౌట్ ఉంటుంది. కొంతమంది డాక్టర్స్ దగ్గరికి వెళ్ళారు, నాకు బెడ్ రెస్ట్ సజెస్ట్ చేశారంటే ఒక 6 months బెడ్ రెస్ట్ మీద ఉన్నారు, 6 months బెడ్ రెస్ట్ మీద ఉండమన్నారు, లేదంటే 1 year ఉండమన్నారు, 3 months ఉండమన్నారు అని ఇవన్నీ చాలా మంది చెప్తూ ఉంటారు. సో ఇలాంటి కారణాలు ఏంటి? ఎందుకంటే నేనైతే పర్సనల్గా బెడ్ రెస్ట్ సజెస్ట్ చెయ్యను. ఓకే, ఎందుకంటే మా దగ్గర ట్రీట్మెంట్ ఏంటి అంటే మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అంటే మా పేషెంట్ అనేవాళ్ళు లేదంటే ఎవరైతే పేషెంట్ అనేవాళ్ళు వాళ్ళు ఒకళ్ళ మీద ఆధారపడకూడదు. బెడ్ రెస్ట్ అంటే ఏంది, మనం మంచం మీద పడుకుంటాము, ఫుడ్ మన దగ్గరికి వస్తుంది, వాటర్ మన దగ్గరికి వస్తాయి, వాష్రూమ్కి వెళ్ళాలంటే ఒక సపోర్ట్ తీసుకుని వెళ్ళాలి. సో ఇలా కాన్సెప్టే మనది కాదు. సో ఎక్కడ బెడ్ రెస్ట్ అనేది ఉండదు. సో మన ట్రీట్మెంట్తో పాటే మేము స్ట్రెంథనింగ్ చేస్తాం. వాళ్ళు ఎక్సర్సైజే చేయగలుగుతున్నారు, బ్యాక్కి స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ చేయగలుగుతున్నారు, కిందకు వంగి ఎక్సర్సైజ్ చేయగలుగుతున్నారు అంటే బెడ్ రెస్ట్ అవసరం ఏముంది. సో వాళ్ళ వర్క్ యథావిధిగా కొనసాగించుకోవచ్చు, ఎక్కడ ఇబ్బంది లేదు. కానీ స్పైన్ మీద లోడ్ పడకుండా, ఒత్తిడి పడకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవి ఏం చేసుకోవాలి, ఎలా చేసుకోవాలో మేము ట్రైన్ చేస్తాం వాళ్ళకి. ఆ జాగ్రత్తలు, ఆ మెజర్స్ ఫాలో అవుతూ వాళ్ళ వర్క్ కంటిన్యూ చేసుకోవచ్చు. సాఫ్ట్వేర్ అయినా కానివ్వండి, లేదంటే ఇంకేదైనా ఫీల్డ్లో ఉన్నా కూడా వాళ్ళ వర్క్ ఎటువంటి ఇబ్బంది ఉండదు, కంటిన్యూగా వాళ్ళు వర్క్ చేసుకోవచ్చు. ఓకే, అంటే నాకు ఇంకో క్వశ్చన్, చాలామంది ఈ నడుము నొప్పి వచ్చినప్పుడు ఇంజెక్షన్లు వేసుకుంటా ఉంటారు. ఆ ఇంజెక్షన్లు వేసుకోవడం వల్ల ఏమైనా ప్రాబ్లమా? అది ఒకటి. ఇంకోటి, సర్జరీస్ టైంలో కొన్ని సర్జరీస్ జరిగినప్పుడు ఈ వెన్నుపూసకి ఇంజెక్షన్ ఇచ్చి వాళ్ళకు అనెస్థేషియా ఇస్తారు అని అంటారు. సో అంటే ఈ రెండిటి వల్ల ఏమైనా ప్రాబ్లం ఉందా? ఇది ఎనస్థిషియా అనేది వేరే కాన్సెప్ట్ సార్. ఇది మీరు ఇందాక మామూలుగా పెయిన్ కిల్లర్ అనేది వేరే కాన్సెప్ట్. సో దాని ఇంజెక్షన్ నడుముకి నొప్పి వల్ల ఇంజెక్షన్ చేసుకుంటారు. ఈ మధ్య బాగా ఎక్కువ మంది దాన్ని ప్రిఫర్ చేస్తున్నారు పెయిన్ మేనేజ్మెంట్ అని. అదేంటిదంటే దాంట్లో మళ్ళీ 2 రకాలు ఉంటాయి. పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్స్ వేరు, నార్మల్గా మనం దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందుల షాప్లో దొరికి ఇంజెక్షన్ తీసుకుని తొంటికి చేసుకుంటాం. తొంటికి చేసే ఇంజెక్షన్స్ వేరు. వెన్నుపూసకి డైరెక్ట్గా ఒక ఆపరేషన్ థియేటర్లో తీసుకెళ్ళి వెన్నుపూసకి ఇలా డైరెక్ట్గా వెన్నుపూసకి చేస్తారు ఇంజెక్షన్. అది ఎపిడ్యూరల్ స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ అంటాము, లేదంటే నర్వ్ బ్లాక్స్ కానీ ఇలా వేరే పదాలతో మనం పిలుస్తూ ఉంటాం. అది దానివల్ల పెయిన్ ఖచ్చితంగా తగ్గిద్ది కొంతమందికి. అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం పెయిన్ కిల్లర్ వేసాం సార్, పెయిన్ కిల్లర్ వేసిన తర్వాత ఒక 1 day 2 days మన పెయిన్ తగ్గుతుంది. సో తర్వాత మళ్ళీ నొప్పి రావడం స్టార్ట్ అవుతుంది. సేమ్ ఇది కూడా అంతే, నొప్పి తగ్గిద్ది అని ఎవరు గ్యారంటీ ఇవ్వరు. కానీ ఒక 2 days తర్వాత 3 days తర్వాత కొంతమందికి 1 month పని చేయొచ్చు, కొంతమంది 3 months పని చేయొచ్చు,
ఆ తర్వాత మళ్ళీ పెయిన్ వచ్చే అవకాశాలు ఉంటాయి. మీ బాడీకి గనక సపోర్ట్ అవ్వలేదంటే అసలు అది చేయించినా కూడా యూజ్ ఉండదు. కానీ కొద్ది గొప్ప ఈ స్టెరాయిడ్స్ వల్ల కొద్ది గొప్ప సైడ్ ఎఫెక్ట్స్ ఉండే అవకాశాలు కూడా ఉంటాయి. అదే సో తర్వాత మీరు ఇందాక అడిగే అనెస్థిషియా ఇంజెక్షన్స్ అంటాం. అంటే మేము వేరే ఆపరేషన్ జరుగుతున్నప్పుడు మత్తు ఇంజెక్షన్లు అంటాం. అవును, అది జనరల్గా దానివల్ల ఇబ్బంది ఏమి ఉండదండి. అది జనరల్గా ఆ ఇంజెక్షన్ చేయించుకుని కొంతమంది ఏంటంటే నాకు అప్పుడు ఇంజెక్షన్ చేశారు, అప్పుడెప్పుడు 10 సంవత్సరాల క్రితం నాకు నడుంకి ఆపరేషన్ అప్పుడు ఇంజెక్షన్ చేశారు, లేదంటే వేరే ఆపరేషన్కి నడుంకి చేశారు ఇంజెక్షన్, నాకు ఇప్పుడు దానివల్ల నొప్పి వస్తుంది అనేది కొంతమందికి డౌట్స్ ఉంటాయి. డైరెక్ట్గా అయితే దానివల్ల మ్యాక్సిమం ఇబ్బంది ఉండదు, ఎందుకంటే అది ఒక సన్న నీడిలే ఉంటుంది. డైరెక్ట్గా ఇంజెక్షన్ చేసేస్తారు, అది వెంటనే అది అనెస్థిషియా కాబట్టి అంత ఇంపాక్ట్ ఉండదు. కొద్ది గొప్ప ఇంపాక్ట్ ఉండొచ్చు, కానీ అంతగా సివియర్గా అయ్యే అయితే ఛాన్స్ అయితే లేదు. సో ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ సార్, అంటే పిలవగానే వచ్చినందుకు. ఎందుకంటే చాలా మందికి క్వశ్చన్స్ ఉంటాయి, అంటే నడుము నొప్పి వచ్చినప్పుడు అంటే ఈ అరిగిపోయిందని అంటారు, అంటే వెన్నుపూస అరిగిపోయింది అది ఇది అని చెప్పేసి చాలామంది మాట్లాడుతూ ఉంటారు కదా. సో వాటి కోసం అంటే మిమ్మల్ని పిలవడం జరిగింది. అంటే చాలామంది క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఆన్సర్స్ కావాలి, అంటే ఎట్లాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి అనేది వాళ్ళకు ఉంటుంది కాబట్టి, వాళ్ళకి ఐడియా ఉండదు కాబట్టి, సో మీ సైడ్ నుంచి మీరు ఏం సజెషన్ ఇస్తారు అన్నట్టు ఇంటర్వ్యూ ప్లాన్ చేయడం జరిగింది. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైట్ మీ. థ్యాంక్ యూ.